Good morning to all of you. I hope that you're all doing well. Welcome to T1 Academy. So let us go ahead. Today we are going to see human resources, demographic structure and transition. Demographic dividend means what? In the demographic dividend, what is the sex ratio? What is the fertility rate? What is the mortality rates, latest mortality rates, literacy and occupational structure. So I will discuss definitions of this because it is very important to understand the rest of the lecture. Rest of the lecture ki ardham cheyadaniki manaku దీనిలో ఉన్న టర్మినాలజీస్కి మనం అర్థం చేసుకోవాలి. Then it will become very easy. Okay. First of all, here we are talking about human resources. Human being as a resource. As you all know, human resources. రిసోర్స్ అంటే ఏంటండి మీకు అందరికీ తెలుసు కదా. రిసోర్స్ అంటే ఎనీథింగ్ దట్ satisfies need of mankind. ఏదైనా సరే ఒకవేళ that thing, that material, that object human needs ki satisfy అయితే చాలు. నీడ్స్ తర్వాత వాంట్స్ అవుతాయి. హ్యూమన్ నీడ్స్ అండ్ హ్యూమన్ వాంట్స్ satisfy అయితే చాలు. దెన్ వీ కాల్ ఇట్ యాజ్ రిసోర్స్. లైట్ ఈజ్ ఎ రిసోర్స్ ఆర్ నాట్ అండి, చెప్పండి. లైట్ ఈజ్ ఎ రిసోర్స్ ఆర్ నాట్? సార్ ఎస్ సార్, లైట్ రిసోర్సే. ఎందుకు అంటే లైట్ లేకపోతే మనం ఆబ్జెక్ట్స్ ఎలా చూడగలం సార్? ఇట్స్ నాట్ పాసిబుల్ టు సీ ఆబ్జెక్ట్స్. అంటే అది మన నీడ్కి సాటిస్ఫై చేస్తుందా లేదా లైట్? ఎస్. వాటర్ ఈజ్ ఎ రిసోర్స్ ఆర్ నాట్? ఎస్ అన్నారు. మరి ఎందుకు సార్? వాటర్ తాగలేదంటే ఎట్లా బతకాలి సార్? మళ్ళీ థర్స్టీగా ఉంటుంది కదా, హైడ్రేషన్గా ఉండాలి కదా, బాడీ అన్ని ఫంక్షన్స్ చేయాలి కదా, రైట్? సో వాటర్ సాటిస్ఫై అవర్ నీడ్. షెల్టర్ కూడా నీడేనా సార్? సార్ షెల్టర్ నీడ్ కాదు సార్ కొంతమంది అన్నారు. షెల్టర్ నీడ్ కావాలి సార్ కొంతమంది అన్నారు. ఎలాగైనా ది ప్రైజ్ గోస్ టు హూ సెడ్ దట్ షెల్టర్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళకి ట్రాఫీ వచ్చేసింది. ఎందుకంటే షెల్టర్ లేకపోతే బయట వర్షాలు ఉంటే మళ్ళీ కోల్డ్ వేవ్. ఇప్పుడు మన తెలంగాణలో జనవరి 2022లో లాట్ ఆఫ్ కోల్డ్ వేవ్ వార్నింగ్స్ ఇచ్చారు మనకు. ఈ కోల్డ్ వేవ్తో మనం ప్రొటెక్ట్ చేయడానికి మళ్ళీ సమ్మర్, తెలంగాణలో హైదరాబాద్లో సమ్మర్ అంటే మీకు తెలుసు 40 దాటుతుంది మంచిగా, 39, 40, 41 అట్లా అవుతుంది. ఓకే, సో సమ్మర్ సీజన్లో మరి అంత ఎండ ఉంటుంది. అదే మన బాడీకి ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. ఓకే, మనం మంచిగా ఉండలేము. సో వితౌట్ షెల్టర్ ఎలా ఉంటారండి? చాలా కష్టం. అండ్ నాట్ ఓన్లీ దట్, షెల్టర్ లేకపోతే ఎవరైనా చంపేస్తారు, షెల్టర్ లేకపోతే ఎవరైనా యానిమల్స్ మీకు హంట్ చేస్తారు, రైట్? సో షెల్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్. నీడ్ ఆర్ నాట్? ఎస్, నీడ్లోనే క్లాసిఫై అవుతుంది, ఇది వాంట్ కాదు. షెల్టర్ ఈజ్ నాట్ ఎ వాంట్. ఎవ్రీ పర్సన్ ఆన్ దిస్ వరల్డ్, ఎవ్రీ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్, ఎవ్రీ ఫ్యామిలీ ఆన్ దిస్ ఎర్త్ షుడ్ ఓన్ ఏ హౌస్. That should be the main criteria of all governments. Okay, food, shelter, water, electricity ఇవి కూడా ఇవ్వలేదంటే ఎందుకండి గవర్నమెంట్స్? మరి అది మినిమం బేసిక్ థింగ్స్ అండి. మినిమం బేసిక్ థింగ్స్ ఒక మ్యాన్కి, ఒక ఉమెన్కి దగ్గాలి, రైట్? సో ఎనీథింగ్ దట్ satisfy the need of a man is called as resource. And human beings are also a resource. How? Human beings, they are very, very important to give, to sustain the humanity, or you can say that to sustain the mankind. మనం ఒక కైండ్, లివింగ్ ఆర్గానిజంలో మనం ఒక కైండ్. సో మ్యాన్ కైండ్ అంటే మనలాగా లివింగ్ ఆర్గానిజమ్స్ అర్త్ మీద ఎప్పటి వరకు ఉండాలి. ఓకే, దే షుడ్ కంటిన్యూస్లీ సర్వైవ్. సో దే ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే, men needs women, women needs men. I am talking about generally. So need undi kada, yes. Then only what will happen? Mankind will sustain. Mankind will sustain through the process of what? Reproduction.
through the process of what? Reproduction. This is one need అండి, అందుకే హ్యూమన్ బీయింగ్స్కి రిసోర్స్ అంటారు. ఓకే, అనదర్ వన్ ఈజ్, ఇంకొకటి ఏముందంటే, ఇప్పుడు నేను ఒక కంపెనీ ఓపెన్ చేసిన, ఓకే, ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేసిన, ఈ ఫ్యాక్టరీకి 50,000 రూపీస్ రెంట్ ఉంది. మళ్ళీ ఈ ఫ్యాక్టరీ ఏంది? డస్టర్ ఫ్యాక్టరీ. మన డస్టర్స్ ఉంటాయి కదా, చిన్నప్పుడు మనం స్కూల్లో డస్టర్స్ ఉంటాయి కదా, డస్టర్ ఫ్యాక్టరీ అనమాట. ఆ డస్టర్ ఫ్యాక్టరీ నేను ఒక మన అశోక్ నగర్ క్లాస్ రోడ్ దగ్గర, లేకపోతే బాచుపల్లి దగ్గర ఒక ఏరియా తీసుకున్న మంచిగా ఒక బిల్డింగ్ తీసుకున్నా. ఆ బిల్డింగ్ రెంట్ ఎంత? 50,000 రెంట్ ఉంది ఆ బిల్డింగ్కి. సరే, మళ్ళీ రా మెటీరియల్ తీసుకొచ్చిన, డబ్బులు ఉన్నాయి కదా, రా మెటీరియల్ కూడా తీసుకొచ్చిన, స్పాంజ్ తీసుకొచ్చిన, వుడ్ తీసుకొచ్చిన, మళ్ళీ కట్టింగ్ చేసుకొని దాని మీద డస్టర్ చేయాలి. మళ్ళీ బ్రాండింగ్కి స్టాంప్ కూడా తీసుకొచ్చిన, దాని మీద స్టాంప్ ఉంటుంది కదా, అవన్నీ తీసుకొచ్చిన. ఓకే, సో నాకు పర్ మంత్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి అంటే 2 lakh రూపీస్ ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 2 lakh రూపీస్ ఉన్నాయి పర్ మంత్ ఎక్స్పెన్సెస్. నా నేను డస్టర్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసిన. ఓకే, డేలో ఒక 50 డస్టర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా. వన్ డేలో 50 డస్టర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా. ఎవ్రీ డస్టర్కి ఒక 10 రూపీస్ పెట్టుకుందాం, 500 రూపీస్. ఎవ్రీ డేలో 50 డస్టర్స్ నేను ప్రొడ్యూస్ చేస్తున్నా, నా చేత్తో ప్రొడ్యూస్ చేస్తున్నా. అండ్ ఎవ్రీ డస్టర్ 10 రూపీస్లో అమ్ముతున్నా నేను. ఓకే, అట్లనే 30 డేస్లో నేను చేసుకుంటూ పోతే 15,000 రూపీస్ అవుతాయి నాకు. 15,000 ఎక్కడ? 2 lakhs ఎక్కడ అండి? 2 lakhs నాకు ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. నేను హార్డ్ వర్క్ చేసిన తర్వాత నాకు దొరికిన డబ్బులు ఎంత? 15,000. ఇది ఒక లాస్ మేకింగ్ బిజినెస్, అట్టర్ ఫ్లాప్ అనమాట ఇలా ఆలోచిస్తే. కానీ నేను వేరే వాళ్ళకి లేబర్స్కి ఎంప్లాయ్ చేసుకొని ఒక 50 లేబర్స్కి ఎంప్లాయ్ చేసుకొని, అండ్ ఐ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్. ఒక 5 lakh డస్టర్ ప్రొడ్యూస్ చేసిన. 5 lakh డస్టర్కి 10 రూపీస్ అంటే 5 lakh రూపీస్ నాకు వస్తుంది. ఆ 5 lakh రూపీస్లో 1.5 lakh నేను ఎంప్లాయీస్కి ఇచ్చేస్తా. 2 lakh నాది ఎక్స్పెన్సెస్ ఉంటాయి. 2 lakh నాది ఎక్స్పెన్సెస్, 1.5 lakh నేను లేబర్కి పంచుకుంటా. 7,000 8,000 రూపీస్ పర్ మంత్ వాళ్ళకి ఇచ్చేస్తా. పర్ మంత్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత నాకు 1.5 lakh మిగులుతుంది ప్రాఫిట్. రైట్ ఆర్ రాంగ్? అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా ఒక ఓన్లీ 1 person కెనాట్ డూ. ఒక మనిషి చేయలేడు. హీ రిక్వైర్స్ అదర్ పీపుల్. ఆయనకి వేరే వాళ్ళది కూడా నీడ్ ఉంది. మళ్ళీ నీడ్ వచ్చింది. దట్స్ వై హ్యూమన్ రిసోర్స్ ఈజ్ ఎ నీడ్ టు అదర్ పీపుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్? రీప్రొడక్షన్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్? బిజినెస్ కూడా చేయాలంటే మనకు హ్యూమన్ బీయింగ్స్ కావాలి. మళ్ళీ యానిమల్స్కి మీరు చెప్పలేరు కదా ఇవన్నీ చేయమని, కష్టం కదా. నో, రైట్? దట్స్ వై హ్యూమన్కి కూడా రిసోర్స్ అంటారు. అండ్ వాట్ కైండ్ ఆఫ్ రిసోర్స్? న్యాచురల్ అంటే ఏంటి? గాడ్లీ. ఓకే, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ born. There cannot be produced in the factory. మళ్ళీ సార్ క్లోనింగ్ ఉంది కదా అని అంటారు. క్లోన్ అంటే వాళ్ళకి రీప్రొడక్షన్ కెపాసిటీస్ ఉండవు, స్టెరైల్గా ఉంటాయి. క్లోన్స్ ఆర్ యూజువలీ స్టెరైల్స్. అంటే ఆ స్పర్మ్స్ అయినా సరే, ద ప్రొజెస్టరాన్, ఈస్ట్రోజన్ అయినా సరే, ఓవా అయినా సరే, ఇవన్నీ గాడ్లీ ఫ్యూటస్ నుంచి వస్తాయండి. నో బడీ కెన్ క్రియేట్ ఎ ఫర్టైల్ హ్యూమన్ బీయింగ్. క్లోనింగ్ అంటే స్టెరైల్గా ఉంటాయి. దే కెనాట్ రీప్రొడ్యూస్. ఆ కెపాసిటీస్ లేవు. ఓకే, సో న్యాచురల్లీ బార్న్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వాట్? న్యాచురల్లీ బార్న్. ఓకే, సో నా హ్యూమన్ రిసోర్స్ అంటే మనకు అర్థమైంది. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒక బిజినెస్ నడవాలంటే వాళ్ళు అవసరమే. ఓకే, హ్యూమన్ రిసోర్స్లో డెమోగ్రఫీ చూడాలి. When we see this human resource, they are all not same andi. They are all not same. Why? Because some are babies, right or wrong? Some are infants, right or wrong? Some are adolescent,
I mean like some are infants less than 1 year, some are children, okay, some are adults, and some are old. Okay, babies, I am talking about newborn babies. This is less than 1 year. Children less than 18 years. Adult 18 to 59 years. Old 60 years. Okay. సో మనం ఏం చేసినామంటే హ్యూమన్ రిసోర్స్ ఎలాగైనా సేమ్గా లేరు కాబట్టి వాళ్ళకి ఈ కేటగిరీస్లో డివైడ్ చేసేసిన. ఇప్పుడు ఇన్ఫాంట్స్కి ఉన్న రిక్వైర్మెంట్స్ చిల్డ్రన్స్కి ఉంటాయా? ఉండవు. చిల్డ్రన్స్కి ఉన్న రిక్వైర్మెంట్స్ అడల్ట్స్కి ఉంటాయా? ఉండవు. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్న రిక్వైర్మెంట్స్ అడల్ట్స్కి లేకపోతే వేరే వాళ్ళకి ఉంటాయా? ఉండవు. ఓకే, చిన్న పిల్లలకి మనమే ఒక కేర్ టేకర్ లాగా ఉండాల్సి వస్తుంది. వీఆర్ ఓన్లీ కేర్ టేకర్, వీఆర్ ఓన్లీ గార్డియన్, రైట్ ఆర్ రాంగ్? వీళ్ళకి ప్రాపర్ కాన్సైన్స్ ఉండదు. కాన్సైన్స్ అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని వాళ్ళకి అర్థం కాదు. ఎవరైనా పిలిస్తే చాక్లెట్ చూసుకొని వెళ్ళిపోతారు. ఓకే, ఈవెన్ దిస్ కేటగిరీ ఆల్సో. అండ్ వాళ్ళది ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ, వాళ్ళకి వాకింగ్ రాదు. సో బేసికల్లీ కేర్ టేకర్. అండ్ వాళ్ళ ఫుడ్స్ సెరిలాక్స్లు చాక్లెట్లు ఉంటాయి. మళ్ళీ చిల్డ్రన్స్ లెస్ దెన్ 18 years వీళ్ళకి స్కూల్ ఇంపార్టెంట్. వీళ్ళకి స్కూల్ ఇంపార్టెంటే లేదు, వీళ్ళకి స్కూల్ ఇంపార్టెంట్. ఓకే, వీళ్ళు ఇంకా వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వేరేగా ఉంటాయి. వీళ్ళు మ్యాగీ ఇవన్నీ తింటారు, వాళ్ళు తినరు. రైట్ ఆర్ రాంగ్? ఇక్కడ వీళ్ళకి దగ్గర ఇమ్యూనిటీ పవర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ వీళ్ళు దే కెన్ ఆల్సో వాక్ అండ్ దే కెన్ స్టార్ట్. ఇక్కడ లెర్నింగ్ అవుతుంది వీళ్ళది. లెర్నింగ్ అర్థం చేసుకున్న కాన్సైన్స్ కొంచెం డెవలప్ అవుతుంది. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని డెవలప్ అవుతుంది కొంచెం. ఓకే, మళ్ళీ వీళ్ళు సొసైటీతో ఇంటిగ్రేట్ అవుతూ ఉంటారు. అంటే సొసైటీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళు అసలు మాట్లాడరు, ఎందుకంటే వీళ్ళు మన కేర్ టేకర్లోనే ఉంటారు, బేబీస్ అండ్ ఇన్ఫాంట్. ఓకే, వీళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు, వేరే వాళ్ళతో కలవడం స్టార్ట్ చేస్తారు. ఓకే, వేరే ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళకి ఫ్రెండ్స్ ఉండవు. మళ్ళీ అడల్ట్, వీళ్ళకి స్కూల్ అవసరం లేదు, వీళ్ళకి జాబ్ అవసరం ఉంది, వీళ్ళకి మ్యారేజ్ అవసరం ఉంది. ఓకే, వీళ్ళకి ప్రాపర్ కాన్సైన్స్ డెవలప్ అయిపోయింది, ఏది కరెక్ట్ ఏది తప్పు ఏది రాంగ్. ఓకే, వీళ్ళు బోల్డ్ అయిపోతారు, బోల్డ్ డిసిజన్స్ తీసుకుంటారు. రిస్క్ టేకర్స్ ఉంటారు. వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ నూడిల్స్, పిజ్జాస్, అది చిన్న పిల్లల కోసం తింటారు వాళ్ళు. ఇలా ఫుడ్ అదే బిర్యానీలు తింటారు వీళ్ళు. బిర్యానీలు, గ్రిల్ చికెన్లు, తీతర్ బతర్, ఈము అవన్నీ తింటారు వీళ్ళు. ఓకే, ఫైన్. అడల్ట్, ఓల్డ్ ఏజ్, ఇంకా అందరికంటే ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ ఎవరి దగ్గర ఉంటుంది? అడల్ట్ దగ్గర ఉంటుంది. మళ్ళీ ఓల్డ్ ఏజ్ కాంప్రమైజ్డ్ ఇమ్యూనిటీ మొత్తం తగ్గిపోతుంది. వీళ్ళది ఫిజియలాజికల్ ప్రాసెసెస్ అంటే రన్నింగ్ అయినా సరే, వాకింగ్ అయినా సరే. ఓకే, అండ్ వ్రింకిల్స్ విల్ కమ్ ఆన్ దేర్ ఫేసెస్. ఓకే, వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతాయి అండ్ దే ఆర్ మోర్ ససెప్టబుల్ టు వాట్ డిసీజెస్ వాళ్ళకి వస్తూ ఉంటాయి. రైట్? సో ఒక్కొక్క పాపులేషన్ గ్రూప్కి ఒక్కొక్క పాపులేషన్, ఇది ఒక పాపులేషన్ గ్రూప్, ఇది ఒక పాపులేషన్ గ్రూప్, ఇది ఒక పాపులేషన్ గ్రూప్, ఒక్కొక్క పాపులేషన్ గ్రూప్కి సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కదా, అందుకే మనం కేటగరైజ్ చేసేసినాం. వీళ్ళకి కావాల్సినవి, వీళ్ళు అందరూ అడల్ట్ ఒకటేలాగా ఉన్నారు, ఏ ఇయర్స్ నుంచి ఒకటేలాగా బిహేవ్ చేశారు అంటే 18 years నుంచి 15 years వరకు వీళ్ళది మంచిగా మొత్తం గ్రో అయిపోతారు వాళ్ళు. దాని తర్వాత హైట్ పెరగదు, దాని తర్వాత ఏం పెరగదు, మొత్తం కాన్సైన్స్నెస్ అన్నీ వచ్చేస్తుంది వాళ్ళకి. రైట్? సో వీళ్ళకి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, చిల్డ్రన్కి ఒక క్యారెక్టరిస్టిక్స్, ఓల్డ్ ఏజ్కి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అందుకే మనం పాపులేషన్కి, మన హ్యూమన్ రిసోర్స్కి ఇలా కేటగిరీస్లో డివైడ్ చేసేసినాం ఆన్ ద బేసిస్ ఆఫ్ సిమిలారిటీస్, డిసిమిలారిటీస్ అండ్ రిక్వైర్మెంట్స్. ఓకే, సో ఈ స్టడీ ఆఫ్ దీస్ పాపులేషన్ గ్రూప్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డెమోగ్రఫీ. Study of this population groups is called as what? Demography. అర్థమైందండి? రైట్. నౌ మనం ఇప్పుడు చూడాలంటే దిస్ వీ హ్యావ్ టు సీ డెమోగ్రాఫిక్ స్ట్రక్చర్. డెమోగ్రాఫిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి? నౌ నెక్స్ట్ పాయింట్ ఇదే అంటారు స్ట్రక్చర్కి. మళ్ళీ రాయడం ఎందుకు? ఇట్ ఈస్ ఓన్లీ కాల్డ్ యాజ్ డెమోగ్రాఫిక్ స్ట్రక్చర్. ఈ కేటగిరీస్కి డెమోగ్రాఫిక్ స్ట్రక్చర్ అంటారు. కానీ జనరల్గా మన
ఎకనామిక్ సర్వేలో మన బుక్స్లో డెమోగ్రాఫిక్ గ్రూప్స్ ఆర్ డెమోగ్రాఫిక్ స్ట్రక్చర్ రెండు ఒకటి. డెమోగ్రాఫిక్ గ్రూప్స్ ఆర్ డెమోగ్రాఫిక్ స్ట్రక్చర్ రెండు ఒకటి. స్ట్రక్చర్ ఎలా ఉందంటే మన బుక్స్లో చిల్డ్రన్ ఇస్తారు, అడల్ట్ ఇస్తారు, ఓల్డ్ ఏజ్ ఇస్తారు, అంతే ఇస్తారు. ఎవరికి అంటే మూడే ఉంటాయి. జనరలీ దే ఆర్ ఓన్లీ 3. రిమెంబర్ వన్ పాయింట్, demography will not separate, will not talk about male and female. It does not talk about what? Male and female. So 3 groups ఉంటాయండి. ఓకే, చిల్డ్రన్స్, అడల్ట్స్ అండ్ ఓల్డ్. డెమోగ్రాఫిక్ స్ట్రక్చర్ అంటే నేను చెప్పేసిన మీకు. ఇంకా ఏముంది మన దగ్గర? ట్రాన్సిషన్ ఇంపార్టెంట్. ఈ ట్రాన్సిషన్ బట్టి మనకు ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ ట్రాన్సిషన్ ఓన్లీ ఈ demographic transition will only decide okay, economic growth of the country. అంటే జీడిపి డిసైడ్ చేసే ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ది కంట్రీ విల్ ఓన్లీ డిసైడ్ ఇండస్ట్రియలైజేషన్. విల్ ఓన్లీ డిసైడ్ వాట్? ఇండస్ట్రియలైజేషన్. ఓన్లీ అంటే నేను ఇదే కాదు, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ నార్మల్ థింగ్. ఓకే, అంటే రిలేషన్ ఉంది డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్కి, ఎకనామిక్ గ్రోత్, ఇంకా జీడిపి, ఇంకా కంట్రీస్ ఇండస్ట్రియలైజేషన్కి, డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్కి మనకు ఓకే రిలేషన్ ఉంది కాబట్టి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్, హై లెవెల్గా ఉంటుంది ఇది. ఓకే, అర్థం చేసుకోవడం చాలా మంచిగా చూడాల్సి వస్తుంది. ఓకే, ఎక్స్పర్ట్ ఉండాలి ఎకనామీలో ఇవన్నీ అర్థం చేసుకోవడానికి. ఓకే, కాన్సెప్ట్ బిల్డప్ అయిపోతే అన్నీ అర్థం చేసుకోవచ్చు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లర్న్ ఇన్ ఏ వెరీ ప్రాపర్ మేనర్. డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ మీరు విన్నారేమో ఎన్విరాన్మెంట్లో, ఎలాగైనా వింటారు, బికాస్ దట్ ఈస్ అవర్ పార్ట్ ఓన్లీ. ఓకే, ఇదేందండి ఇది సార్, ఏదో ట్రయాంగిల్ లాగా కనిపిస్తుంది సార్ అని అనుకుంటున్నారు కదా. ఎస్, కరెక్టే అండి. కెన్ వి కాల్ దిస్ యాజ్ పిరమిడ్ ఆల్సో? పిరమిడ్, ఎస్. జనరల్గా ఏం చేస్తారంటే ఒక స్టేట్లో అయినా సరే, ఒక కంట్రీలో అయినా సరే పాపులేషన్ గ్రూప్కి ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్సంటేజ్ అరేంజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మన కంట్రీలో చూసుకుంటే ఓకే ఆన్ ద అకార్డింగ్ టు ది డెమోగ్రాఫిక్ స్ట్రక్చర్ ఉంది కదా, డెమోగ్రాఫిక్ స్ట్రక్చర్ చిల్డ్రన్, అడల్ట్ అండ్ ఓల్డ్, ఈ స్ట్రక్చర్కి అకార్డింగ్ టు పర్సంటేజ్ అరేంజ్ చేస్తారు ఒక పిరమిడ్లో. ఓకే, సో చిల్డ్రన్, అడల్ట్, ఓల్డ్. ఓకే, అలా అయినా సరే, లేకపోతే సపోజ్ కంట్రీలో ఇలాంటి పాపులేషన్కి మనం ఇలా కేటగరైజ్ చేస్తే, ఒక పిరమిడ్లో ఒక కంట్రీలో ఉన్న పాపులేషన్కి ఒక పిరమిడ్లో ఇట్లా క్లాసిఫై చేస్తే వి కాల్ సచ్ పిరమిడ్ యాజ్ పాపులేషన్ పిరమిడ్ అంటారండి. ఏమంటారు? పాపులేషన్ పిరమిడ్ అంటారు. అర్థమైందండి? ఎస్. ఓకే, ఇప్పుడు మీరు ఆ పిరమిడ్కి చూడండి. ఆ పిరమిడ్కి చూస్తే మీకు ఒక ఇన్ఫరెన్స్ మీరు చేసుకుంటున్నారా? ఒక ఇన్ఫరెన్స్ చేసుకోండి, ఒక ఇంటర్ప్రిటేషన్ చేసుకోండి. నేను ఏమన్నా అంటే ఈ పిరమిడ్ ఒక పర్సంటేజ్ వైజ్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండింది. ఓకే, ఈ పాపులేషన్ పిరమిడ్ పర్సంటేజ్ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేసినాం. సో మీరు చూడగానే మీకు ఏం అర్థమవుతుందంటే, అరే చైల్డ్ పాపులేషన్ ఎక్కువ ఉంది. ఎందుకంటే బికాజ్ చైల్డ్ పాపులేషన్కి జగా ఎక్కువ ఇచ్చినాం. ఓకే, చైల్డ్ పాపులేషన్ తర్వాత అడల్ట్ పాపులేషన్ ఎక్కువ ఉంది అని మీకు అర్థమైంది. ఓకే, దెన్ తర్వాత డి, ఇది ఎక్కువ పెట్టకుండా మనం తక్కువ చేసిందాం. అంటే అర్థం చేసుకోవడానికి అంతే పిరమిడ్.
right? So distribution of population will be generally placed in a pyramid called as population pyramid. So if you see this pyramid, okay, Telangana population demographic transition or demographic structure is like this అంటే మీకు అర్థమైపోవాలి చిల్డ్రన్స్ ఎక్కువ వాళ్ళకంటే కొంచెం తక్కువ అడల్ట్స్ ఇంకా లీస్ట్ పాపులేషన్ గ్రూప్ ఈజ్ వాట్ ఓల్డ్ లీస్ట్ పాపులేషన్ గ్రూప్ ఈజ్ వాట్ ఓల్డ్ రైట్. అదే మనం ఇండియాది చూసుకుంటే ఇఫ్ వి సీ ఆఫ్ ఇండియా మనం ఇండియాది చూసుకుంటే 14% ఆర్ చిల్డ్రన్స్ అండి. 14% are children, and almost like you will have 9% old. 9% old. 14 and 9 enta almost 25. Rest 75% of the population, okay, adult undi India lo. India related data andi idi children. అడల్ట్ పాపులేషన్ అంటే 18 to 59 మధ్యలో ఉన్న వాళ్ళకి అడల్ట్ అంటారు. దిస్ ఈజ్ మనది ఇండియాస్ డెమోగ్రాఫిక్ స్ట్రక్చర్ ఇలా ఉంది. ఇండియాస్ డెమోగ్రాఫిక్ స్ట్రక్చర్ అర్థమైందండి. ఎస్. నౌ ఇప్పుడు చూడండి రైట్, ఈ పాపులేషన్ పిరమిడ్ ఉంది కదా, ఈ పాపులేషన్ పిరమిడ్ ఉంది కదా, ఇది అనుకోండి 2001లో ఇది మనకు ఇది ఇప్పుడుది కానీ నేను చెప్తున్నా 2001లో ఇలా ఉండింది అనుకోండి. 2001లో ఇలా ఉంది. 2022 నడుస్తుంది కదా 2022. ఎస్. 2022లో ఓల్డ్ ఏజ్ 15%, అడల్ట్ ఏజ్ 60% అయిపోయింది, 60, 75 అండ్ చిల్డ్రన్ 25%. చిల్డ్రన్ 25% ఇలా అయిపోయింది అనుకోండి. ఇఫ్ ది ఓల్డ్ ఏజ్ పాపులేషన్ ఈజ్ 15, 60 ఈజ్ అడల్ట్ అండ్ 25 ఈజ్ వాట్ చిల్డ్రన్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అయింది. ఏమంటారు? డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. This demographic transition will determine economic growth of that particular state or country and also the industrialization associated with it. Now the question is, sir, how sir మీరు ఈ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ మళ్ళీ చెప్తుంటున్నారు. జీడిపి పెరుగుతుంది, మళ్ళీ ఇండస్ట్రియలైజేషన్కి హెల్ప్ అవుతుంది, మాకు మాత్రం ఏం గుర్తుకు రావట్లేదు, ఇంకా ఆలోచిస్తే కూడా మాకు మాత్రం ఆన్సర్స్ రావట్లేదు, మీరు పదే అదే అంటున్నారు సార్. That is a question for you. Okay, let us decode it. Let us bust that myth. What is it all about? Okay, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక న్యాచురల్ సినారియో తీసుకుందామండి. ఎలాంటి సినారియో తీసుకుందాం? ఒక న్యాచురల్ సినారియో తీసుకుందాం. మళ్ళీ వస్తాను నేను దానికి. ఎగ్జాంపుల్ చూసేద్దాం. ఫ్యామిలీ ఏలో 2 children are there, parents are there, 2 old age are there, and you are having father. Right. ఇంకొక చూసుకోండి. One more you see. Family B. Here one individual is child, another one is job holder, that is adult. Okay, another 2 old age and father. Okay, fine. And if you consider here mother నేను రాయాలి, mother and mother. నా ఇప్పుడు మీరు చూడండి, వితౌట్ ఎనీ వీళ్ళకి ఏం స్కిల్స్ లేవు, ఎవరికి ఏం స్కిల్ లేవు, అందరూ ఇల్లిటరేట్ అన్నమాట. అందరూ ఇల్లిటరేట్ అంటే
అండర్ లిటరేట్ అయినా అనుకోండి, మీరు అండర్ ఇలిటరేట్ అయినా అనుకోండి, కానీ నేను చెప్పేది ఏముందంటే సిచ్యువేషన్ సేమ్ ఉంది ఇద్దరిది, రెండు ఫ్యామిలీది సిచ్యువేషన్ సేమ్ ఉంది. ఓకే, సో ఇక్కడ మదర్ మేడ్ లాగా పని చేస్తే అంతే డబ్బులు వస్తాయి, ఫ్యామిలీ ఏలో కూడా మదర్ మేడ్ చేస్తే అంతే డబ్బులు వస్తాయి. ఫాదర్ లేబర్ వర్క్ చేస్తే అంతే శాలరీ ఇస్తారు, ఇక్కడ కూడా ఫాదర్ లేబర్ వర్క్ చేస్తే అంతే శాలరీ ఇస్తారు. ఓకే, నా మీరు ఈ కాంబినేషన్ ఫ్యామిలీలో ఉన్న డెమోగ్రాఫిక్ కాంబినేషన్కి చూసుకొని నాకు ఒకటి చెప్పండి, ఏ ఫ్యామిలీలో ఇన్కమ్ ఎక్కువ అవుతుంది? విచ్ ఫ్యామిలీ హ్యాస్ మోర్ ఇన్కమ్? విచ్ ఫ్యామిలీ హ్యాస్ మోర్ ఇన్కమ్ చెప్పండి. ఓకే, సో మీరు అందరు అనుకుంటున్నారు కదా, ఆల్ ఆఫ్ యూ ఆర్ థింకింగ్ దట్ ఫ్యామిలీ బీస్ ఆర్ ఫ్యామిలీ బీ అంటున్నారు. ఎస్, యు ఆర్ రైట్. ఎందుకంటే ఇక్కడ 3 people ఆర్ అడల్ట్. ఓకే, ఇక్కడ 3 people ఆర్ అడల్ట్, రైట్? సో 1 adult member is there here, father, mother. 3 are adult here father and mother, only 2 are adult. సో ఇక్కడ ఇద్దరు లేబర్ వర్క్ చేస్తే 10,000 20,000 శాలరీ. ఇక్కడ 3 members విల్ గివ్ 30,000 శాలరీ. ఎందుకు? అడల్ట్ ఏజ్లో ఉన్న వాళ్ళే ఫిజికల్లీ ఫిట్ టు డూ వర్క్, అంతే కదా అండి? అడల్ట్ ఏజ్లో ఉన్న వాళ్ళు అంటే ఇక్కడ చిల్డ్రన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇన్కమ్ తగ్గింది, ఇక్కడ చిల్డ్రన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇన్కమ్ పెరిగింది, అట్లయినా చెప్పండి. ఓకే, లేకపోతే ఇక్కడ అంటే ఇక్కడ అడల్ట్ పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి, అడల్ట్ మెంబర్ తక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇన్కమ్ తగ్గింది, ఇక్కడ అడల్ట్ మెంబర్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇన్కమ్ పెరిగింది. అట్లానే ఇక్కడ ఓల్డ్ ఏజ్ 1 ఉంటే ఇక్కడ ఓల్డ్ ఏజ్ 0 ఉంటే కూడా డిపెండెన్సీ లేదు. అంటే ఓల్డ్ ఏజ్లో ఆయన కూడా పని చేయరు, ఇక్కడ ఓల్డ్ ఏజ్ వాళ్ళు తక్కువ ఉంటే వీళ్ళ దగ్గర ఉన్న ఇన్కమ్, మళ్ళీ మంచిగా చెప్పాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, nowhere else you will find anywhere in the YouTube and also in India itself. Highly important concepts. Now చూడండి, మీరు ఇక్కడ ఇప్పుడు మనకు ఏం రావాలి? మనకు ఎకనామిక్ గ్రోత్ రావాలి మనకు. ఓకే, దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఎయిమింగ్ ఫర్, రైట్ ఆర్ రాంగ్? దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఎయిమింగ్ ఫర్. అంటే ఇక్కడ 2 old people, ఫస్ట్ రిలేషన్ అయిపోయింది మనది. ఏ ఫ్యామిలీలో ఎక్కువ మంది అడల్ట్ మెంబర్ ఉంటారు ఆ ఫ్యామిలీలో ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది. నా ఇంకొక కేసు చూద్దాం. ఓకే, ఇంకొక కేసు చూద్దాం. ఇక్కడ చిల్డ్రన్స్ 2 ఉన్నాయి, ఇక్కడ చిల్డ్రన్స్ 2 ఓన్లీ 0 ఆర్ దేర్, నో చిల్డ్రన్స్. ఇక్కడ ఓల్డ్ ఏజ్ ఫాదర్ మదర్ బోత్ ఆర్ దేర్, ఇక్కడ ఫాదర్ మదర్ లేదు, ఫాదర్ ఈజ్ దేర్, ఓన్లీ ఫాదర్ ఈజ్ దేర్. ఓకే, సో ఇక్కడ ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎంత? ఓకే, ఫాదర్ మదర్, ఇక్కడ 2 ఓల్డ్లో 1 గ్రాండ్పా లేదు, ఇక్కడ 2 ఓల్డ్లో 1 లేదు, ఇక్కడ 2 ఓల్డ్లో 2 లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ. కోరిలేషన్ చేయాలి మనం. అంటే ఇక్కడ 2 చిల్డ్రన్స్ ఆర్ దేర్, ఓకే, 2 ఓల్డ్ మెంబర్స్ ఆర్ దేర్, అట్లనే ఉంచుతాం. 2 చిల్డ్రన్స్ ఆర్ దేర్, 2 ఓల్డ్ మెంబర్స్ ఆర్ దేర్. ఓకే, సో 4 members are dependent on the income of what? Father and mother. 4 members are dependent on father and mother. ఆయనకు వచ్చిన శాలరీ మొత్తం వీళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ చేయడానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, 0 చైల్డ్, ఇక్కడ చిల్డ్రన్స్ లేరు, ఇంకా వీళ్ళకి పిల్లలు పుట్టలేదు అనుకోండి ఫాదర్ మదర్కి, ఇంకా అడల్ట్ మెంబర్ కూడా లేరు అనుకోండి, ఫర్గెట్ అబౌట్ అడల్ట్ మెంబర్. ఆర్ ఎల్స్ ఫాదర్ బ్రదర్ ఈజ్ దేర్ అనుకోండి, ఫాదర్ బ్రదర్ ఇంకా పెళ్ళి అవ్వలేదు ఇక్కడ. ఓకే, సో ఫాదర్ మదర్ అండ్ 2 old people ఆర్ ఆల్సో నాట్ దేర్, వాళ్ళది గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఇద్దరు లేరు. సో డిపెండెన్సీ ఇక్కడ
ఎంత ఉంది? జీరో డిపెండెన్సీ. అంటే చిల్డ్రన్స్ కూడా లేరు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా లేరు. సో ఇప్పుడు ఫాదర్ మదర్ ది ఇన్కమ్ ప్లస్ అడల్ట్ ఆయన ఫాదర్ బ్రదర్ ది ఇన్కమ్ అందరిది 30,000 ఇన్కమ్ వస్తుంది. ఈ 30,000 ఇన్కంలో వాళ్ళకి మంత్కి 10,000 సరిపోతుంది. 10,000 సరిపోతే 20,000 వాళ్ళు బ్యాంక్లో పెడతారు. 20,000 బ్యాంక్లో పెడితే బ్యాంక్ వాళ్ళు లోన్లు ఇస్తారు. లోన్లో ఇస్తే చాలు, ఓకే, ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ విల్ లీడ్ టు వాట్? మోర్ అవుట్పుట్. మోర్ అవుట్పుట్ విల్ లీడ్ టు వాట్? ఎకనామిక్ గ్రోత్. మోర్ అవుట్పుట్ విల్ లీడ్ టు ఎకనామిక్ గ్రోత్. అంటే ఇప్పుడు మనకు ఏం అర్థమైందంటే, ఒక కంట్రీలో చిల్డ్రన్ అండ్ ఓల్డ్ పాపులేషన్ తక్కువ ఉంటే ఆ కంట్రీలో ఎకనామిక్ గ్రోత్ తొందరగా కనిపిస్తుంది, ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ అవుతుంది. ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ అవుతుంది చిల్డ్రన్ అండ్ ఓల్డ్ ఏజ్ తక్కువ ఉంటే. ఒక కంట్రీలో చిల్డ్రన్ అండ్ ఓల్డ్ ఏజ్ ఎక్కువ ఉంటే డిపెండెన్సీ కూడా ఎక్కువ అవుతుంది. ఇన్కంలో మిగిలిన డబ్బులు తక్కువ అయిపోతాయి. సో ఇన్వెస్ట్మెంట్కి బ్యాంక్ వాళ్ళ దగ్గర తక్కువ డబ్బులు అంటే హై ఇంట్రెస్ట్ రేట్, ఇన్వెస్ట్మెంట్ జరగదు. సో ద కంట్రీ విచ్ ఇస్ హ్యావింగ్ హై population of children and old, they will not see economic growth rapidly. వాళ్ళ దగ్గర స్టాగ్నెంట్ అయినా అయిపోతుంది, స్టాగ్నెంట్ గ్రోత్ అయినా అయిపోతుంది, లేకపోతే నియర్ కొంచెం 1% 2% అవుతుంది, కానీ పెద్ద ఏం ఎకనామిక్ గ్రోత్ అవ్వదు. పెద్ద ఏం ఎకనామిక్ గ్రోత్ అవ్వదు. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? హౌ ఐ హ్యావ్ లింక్డ్ ఇట్? దిస్ ఈజ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్ నౌ, ఇట్స్ ఆల్ కమ్స్ అండర్ డెమోగ్రాఫిక్ డివిడెండ్. అన్నిటికీ నేను పోయేది అక్కడ మన సబ్జెక్ట్లో, కానీ ఇది లేకపోతే అది అర్థం కాదు, రైట్? అండ్ న్యూస్ పేపర్లో వస్తూ ఉంటుంది, డెమోగ్రాఫిక్ డివిడెండ్ వల్ల మనకు చాలా స్కోప్ ఉంది ఎకనామిక్ గ్రోత్కి, ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్కి స్కోప్ ఉంది అని. మీకు డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఇంకా ఎకనామిక్ గ్రోత్ రెండు పదాలు ఒకటేసారి న్యూస్ పేపర్లో కనిపిస్తే మీరు అరే అట్లా అవుతుంది రాబోయే అని క్వశ్చన్ వస్తుంది మీకు. ఓకే, దట్ ఐఎమ్ రిమూవింగ్ ఆల్ దట్ కాన్సెప్చువల్ issues of all the students here, right? సార్ ఎకనామిక్ గ్రోత్ చెప్పారు, మరి ఇండస్ట్రియలైజేషన్ చెప్పరా? అడల్ట్ పాపులేషన్నే ఇండస్ట్రియలైజేషన్కి పనికొస్తాయి. ఇండస్ట్రీలో పెద్ద మషీన్లు ఉంటాయి, ఓకే, నైట్ డ్యూటీస్ చేయాల్సి వస్తుంది, 24 hours అప్పుడప్పుడు చేయాల్సి వస్తుంది పని, ఓకే, ఎక్కువ నడవడం ఉంటుంది, ఓకే, చాలా స్ట్రెస్ఫుల్ వర్క్ ఉంటుంది. అడల్ట్ పాపులేషన్ కెన్ ఓన్లీ డూ దట్. అడల్ట్ పాపులేషన్ క్యాన్ ఓన్లీ డూ దట్. చిల్డ్రన్స్కి లేదు, వాళ్ళది స్కూల్ నడుస్తుంది. ఓల్డ్ ఏజ్కి అంత బలం ఉండదు, ఫిజికల్లీ అన్ఫిట్ టు గో ఫర్ ఇండస్ట్రియలైజేషన్. ఇట్ మీన్స్ వాట్? ద కంట్రీ విచ్ ఇస్ హ్యావింగ్ ది అడల్ట్ పాపులేషన్ మోర్, వాళ్ళు ఇండస్ట్రియలైజేషన్కి కూడా వెళ్ళొచ్చు, బికాస్ ద హ్యూమన్ రిసోర్స్ ఇస్ ఫిజికల్లీ ఫిట్ అండ్ కెన్ టేక్ అప్ వాట్ వెరీ స్ట్రెస్ఫుల్, వెరీ స్ట్రెనియస్ జాబ్స్ కూడా వాళ్ళు తీసుకోవచ్చు, హార్డ్ జాబ్స్ కూడా తీసుకోవచ్చు, మైనింగ్ తీసుకోవచ్చు. ఓకే, కానీ అడల్ట్ పాపులేషన్ తక్కువ ఉంటే మైనింగ్ ఎట్లా చేస్తారు మీరు? మినరల్స్ ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు మీరు? బండిలు పెద్ద 24 hours ఎక్కువ పని ఎప్పుడు చేస్తారు మీరు? చాలా కష్టం అయిపోతుంది. గెటింగ్ మై పాయింట్ హియర్? ఓకే, ఫైన్. సో డెమోగ్రాఫిక్ స్ట్రక్చర్ మనం చూసేసినాం, కాన్సెప్ట్స్ మొత్తం చెప్పేస్తున్నా నేను. మళ్ళీ ఇప్పుడు డేటానే ఉంది. డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ అంటే మనం చూసేసినాం. ఏ ట్రాన్సిషన్ మంచిదండి అంటే ఒక 2001 నుంచి 2022 వచ్చే వరకు ట్రాన్సిషన్ ఎలాంటి మంచిది? ట్రాన్సిషన్ వేర్ అడల్ట్ పాపులేషన్ ఈజ్ మోర్, అలా ఉంటే మంచిది. ఎందుకంటే ఆ స్టేట్ ఆ కంట్రీ చాలా గ్రో అవుతుంది. ఇక్కడ జాబ్ లేకపోతే కూడా అడల్ట్ పాపులేషన్ కెన్ గో ఇన్ ద ఫారిన్ కంట్రీస్, కెన్ వర్క్ దేర్ అండ్ కెన్ సెండ్ రెమిటెన్సెస్. అక్కడ నుంచి రెమిటెన్సెస్ తీసుకోవచ్చు అండ్ డబ్బులు వస్తాయి మన ఇండియాలో. ఓకే, అడల్ట్ పాపులేషన్ హ్యాస్ ది అబిలిటీ టు మూవ్ హియర్ అండ్ దేర్. చిల్డ్రన్స్కి మనం పంపించాం, అది గాన్ కేస్. ఇంకా ఓల్డ్ ఏజ్ వాళ్ళు వెళ్ళలేరు, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. దే కెనాట్ వాక్, దే కెనాట్ టేక్ స్ట్రెస్ఫుల్ జాబ్స్, వాళ్ళు 12 hours 14 hours పని చేయలేరు, రైట్? సో అడల్ట్ పాపులేషన్ కెన్ గో అవుట్ ఆల్సో. ఓకే, బ్రింగ్ మోర్ మనీ టు ద కంట్రీ, మోర్ ఇన్వెస్ట్మెంట్ టు ద కంట్రీ, మోర్ ఎకనామిక్ గ్రోత్ విల్ హ్యాపెన్. Okay, so the transition in which the child and old population is less, it means the transition in which dependency ratio takkuva unte. Sir, malli dependency ratio ante the number of people, the percentage of population dependent on adult మీద డిపెండ్ అయిన పాపులేషన్ ఎంత? ఓకే, చిల్డ్రన్ అండ్ ఓల్డ్ ఏజ్ ఎంత పర్సంటేజ్ ఉన్నారు, ఎంతమంది డిపెండెంట్. సో ఇండియాలో మనం ఇప్పుడు ఏం చూసినాం? వాట్ వీ హ్యావ్ సీన్. ఓకే, ఇండియాలో మనం ఏం చూసినాం? ఇట్లా ఉంది.
రైట్. 75% పాపులేషన్ అడల్ట్లో ఉంది, 14% చిల్డ్రన్, 9% ఓల్డ్. అంటే 25% ఓన్లీ డిపెండెంట్ ఆన్ 75%. అంటే ఏంటి? ఇండియాలో డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉంది, ఈ పాపులేషన్కి మంచిగా హార్నెస్ చేయాలి, మంచిగా వీళ్ళకి స్కిల్స్ ఇవ్వాలి. అందుకే స్కిల్ ఇండియా మిషన్. ఎందుకు? మనలాగా యూత్ చాలా మందికి అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, వాళ్ళకి ఎబిలిటీస్ లేవు టు గెట్ ఎంప్లాయిడ్. వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళ దగ్గర డిగ్రీ లేదు, ఓకే, వాళ్ళ దగ్గర ప్రొఫెషనల్ ఎంబీఏ ఎంసీఏ లేదు, వాళ్ళ దగ్గర ఏం లేదు, వాళ్ళు అన్స్కిల్గా ఉన్నారు. వాళ్ళకి ఏదైనా మనం ఏసీ రిపేరింగ్, కూలర్ రిపేరింగ్, ఎలక్ట్రిసిటీ రిపేరింగ్, వైర్ రిపేరింగ్, బోర్వెల్ రిపేరింగ్, మెకానిక్ రిపేరింగ్, ఆటోమొబైల్ రిపేరింగ్, అలాంటి ఏదైనా స్కిల్స్ ఇస్తే ఈ పాపులేషన్ ఇక్కడైనా పనిచేస్తుంది, గుజరాత్లో అయినా పనిచేస్తుంది, జమ్మూలో అయినా పనిచేస్తుంది, దుబాయ్లో అయినా పనిచేస్తుంది, లండన్లో అయినా పనిచేస్తుంది. ఓకే, ఎందుకంటే వాళ్ళకి స్కిల్స్ ఉంటే ఎక్కడైనా తీసుకుంటారు. ఓకే, ఎక్కడైనా తీసుకుంటారు. రైట్. సో అందుకే స్కిల్ ఇండియా మిషన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ప్రమోటింగ్ స్కిల్ ఇండియా మిషన్ టు గివ్ స్కిల్స్ టు దిస్ అడల్ట్ పాపులేషన్. మనలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఈ లిటరసీ రేట్ 74% అని ఉంది. సో లిటరసీ రేట్ 74%, 74.04 ఉంది అకార్డింగ్ టు 2011 సెన్సస్. అంటే 74% లిటరసీ రేట్ ఉన్నప్పుడు అంటే అందరికీ డిగ్రీ ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? కాదు. The one who can read, write and speak at least one language. Read, write and speak at least one language above 7 years. 7 years క్రాస్ చేసిన వాళ్ళు ఎంతమందికి ఒక లాంగ్వేజ్ చదవడానికి, రాయడానికి అండ్ స్పీక్ చేయడానికి వస్తుంది, అంతే. అక్కడ డిగ్రీ గురించి మాట్లాడలేదు, ఓకే, పీజీ గురించి, ఎంబీఏ గురించి, ఇంజనీరింగ్ గురించి మాట్లాడలేదు. ఓన్లీ చదవడం ఎంతమందికి వచ్చు అంతే. అంటే చదవడం, రాయడం అన్నీ. అండర్స్టూడ్? సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ మనలాగా ఒక 10% పాపులేషన్ కూడా లేదు ఇండియాలో. అంటే దోస్ హు హావ్ డన్ మాస్టర్స్ 10% పాపులేషన్ కూడా, అందరూ డిగ్రీకి లైట్ అయిపోతుంది. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నౌ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే ఈ పాపులేషన్, ఈ అడల్ట్ పాపులేషన్ ఏదో ఉంది కదా ఎక్కువ 75%, కొంచెం 1% అటు ఇటు ఉంటుందండి. ఓకే, బట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ నాట్ కమ్ ఇన్ ద ఎగ్జామ్. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ 75% ఉంది. ఓకే, ఐఎమ్ నాట్ రైటింగ్ డెసిమల్స్, ఐఎమ్ జస్ట్ అప్రాక్సిమేట్గా రాస్తున్నాను నేను. గవర్నమెంట్ ఈ పాపులేషన్ మీద ఇన్వెస్ట్ చేస్తే, ఇన్వెస్ట్ అంటే వీళ్ళ మీద డబ్బులు పెట్టి వీళ్ళకి స్కిల్స్ ఇస్తే, స్కిల్ ఇవ్వడం ట్రై చేస్తే ఫ్యూచర్లో ఎండ్లో, ఓకే, డివిడెండ్ అంటే ఏంటి? కంపెనీలో మనం షేర్స్ తీసుకుంటే, లేకపోతే బాండ్స్ తీసుకుంటే, ఓకే, బాండ్స్ కాదు, ఇఫ్ యూ బై ది షేర్స్ ఆఫ్ ది కంపెనీ ప్రాఫిట్ చేస్తే అందరికీ ఆ ప్రాఫిట్ కంపెనీ షేర్స్ మనం కొంటే ఆ కంపెనీ ప్రాఫిట్ చేస్తే ఆ ప్రాఫిట్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు, డివైడ్ చేస్తారు. డివైడ్ ఎవరితో చేస్తారు? ఎవరెవరు షేర్ తీసుకున్నారో వాళ్ళకి డివైడ్ చేస్తారు. ఓకే, సో కంపెనీ నడిపించిన తర్వాత ఎండ్లో, ఓకే, ప్రాఫిట్ వచ్చిన ఎండ్లో అందరికీ డివైడ్ చేస్తారు. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డివిడెండ్. ఎండ్లో డివైడ్ అయిన ప్రాఫిట్స్కి ఏమంటారు? డివిడెండ్. అంటే ఎండ్లో ఎందుకు అంటున్నాం? వచ్చిన డబ్బులతో మొత్తం రా మెటీరియల్స్, మొత్తం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కవర్ చేసుకున్న తర్వాత వచ్చిన ప్రాఫిట్కి ఎండ్లో డివైడ్ చేస్తారు. అట్లానే మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ షేర్లో ఎట్లా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంకా ఎండ్ కోసం చూస్తున్నారు కదా, ఎప్పుడు ప్రాఫిట్ వస్తాయి. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ చేసుకోవాలి. తర్వాత మనకు ఈ డెమోగ్రాఫిక్ గ్రూప్, అడల్ట్ డెమోగ్రాఫిక్ గ్రూప్ మనకు ఫ్యూచర్లో డివిడెంట్ ఇస్తుంది. ఎట్ ది ఎండ్ ఫ్రూట్స్ అన్నీ అందరికీ దొరుకుతాయి. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ డివిడెంట్, డెమోగ్రాఫిక్ డివిడెంట్. దెన్ ఈ డెమోగ్రఫీలో మీకు తెలుసు ఆల్రెడీ, యు నో ఇట్ వెరీ వెల్. ఈ డెమోగ్రఫీలో కాన్సెప్ట్స్ మొత్తం చెప్పేస్తున్నా మీకు, మళ్ళీ చెప్పను, ఓన్లీ డేటా చెప్తా. ఈ డెమోగ్రఫీలో చిల్డ్రన్లో కూడా మేల్ అండ్ ఫీమేల్ విల్ బి దేర్. ఓకే, దెన్ అడల్ట్లో కూడా మేల్ అండ్ ఫీమేల్ విల్ బి దేర్, అండ్ ఓల్డ్ ఏజ్లో కూడా మేల్ అండ్ ఫీమేల్ విల్ బి దేర్. రైట్ ఆర్ రాంగ్? సో we have to see the sex ratio. Sex ratio means number of females
by 1000 males by 1000 males, number of females by 1000 males. So sex ratio చూడాలి. చైల్డ్ సెక్స్ రేషియో అది చిల్డ్రన్ది తీస్తే మనం చైల్డ్ సెక్స్ రేషియో అంటాం, అది అడల్ట్ది తీస్తే అడల్ట్ సెక్స్ రేషియోయే అంటాం. ఇద్దరిది ఒకటేసారి మేల్ ఫీమేల్ మొత్తం మేల్ ఫీమేల్ ఎంతమంది ఉన్నారు ఇన్ ఆల్ ది గ్రూప్స్, ఇన్ ఆల్ డెమోగ్రఫిక్ గ్రూప్స్ మేల్స్ అండ్ ఫీమేల్ పాపులేషన్ ఎంత అంటే వీ కాల్ ఇట్ యాజ్ వాట్ టోటల్ సెక్స్ రేషియో అంటారండి. టోటల్ సెక్స్ రేషియో అంటే ఇండియాలో హౌ మెనీ మేల్స్ ఆర్ దేర్ అండ్ హౌ మెనీ ఫీమేల్స్ ఆర్ దేర్ ఇండియాలో. చైల్డ్ సెక్స్ రేషియో అంటే లెస్ దాన్ 18 years, లెస్ దాన్ 18 yearsలో ఎంతమంది ఫీమేల్ ఎంతమంది మేల్. అడల్ట్ అంటే అబౌవ్ 18 years. సో రెండు జనరల్గా కంబైన్గా ఇస్తారు. చైల్డ్లో జనరల్గా వాళ్ళు అండర్ 5 చైల్డ్ సెక్స్ రేషియో 0 to 6 years అట్లా. 0 to 6 yearsకి గవర్నమెంట్ చైల్డ్ సెక్స్ రేషియో చెప్తుంది, నాట్ 18 years. రిమెంబర్ దిస్ పాయింట్. అది నేను ముందు చెప్పిన అది ఒక కాన్సెప్ట్ కోసం. ఓకే, గవర్నమెంట్ ఎట్లా తీస్తుంది చైల్డ్కి 18 తీయదు. 0 to 6 yearsకి చైల్డ్ సెక్స్ రేషియో అంటే 0 to 6 yearsలో ఎంతమంది మేల్ ఉన్నారు ఎంతమంది ఫీమేల్ ఆర్ దేర్. దిస్ ఈజ్ వాట్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ అంటే వాళ్ళది కాన్సెప్ట్ ఇలా ఉంది కాన్సెప్ట్. ఓకే, సెక్స్ రేషియో గురించి నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసిన మీకు. చైల్డ్ సెక్స్ రేషియో అంటే ఏంటి సార్ అంటే అండర్ 5 కూడా ఉంటుంది, అండర్ 5 సెక్స్ రేషియో కూడా ఉంటుంది. ఓకే, అంటే అండర్ 5 years ఇది 0 to 6 years. ఫైన్, మళ్ళీ మనకు సెక్స్ రేషియో అయిపోయింది కదా. ఎస్, దెన్ వీఆర్ హ్యావింగ్ ఫర్టిలిటీ రేట్ అండి. వీఆర్ హ్యావింగ్ వాట్ ఫర్టిలిటీ రేట్. కాన్సెప్ట్స్ మొత్తం చెప్పేస్తున్నా నేను, మరి డేటా చెప్పాలి అంతే. ఫర్టిలిటీ రేట్ అంటే హౌ మెనీ babies are born by a woman in her reproductive stage, that is 14 to 45 years. 45 years so the woman will get what? Menopause. The woman will get menopause, means they cannot produce ova ప్రొడ్యూస్ చేయలేరు వాళ్ళు. సో ఎగ్ ప్రొడ్యూస్ చేయలేరు, గాన్ కేస్. అప్పుడు పిల్లలు పుట్టరు 45 years తర్వాత. సో ద రీప్రొడక్టివ్ ఏజ్ ఆఫ్ ఉమెన్ ఈజ్ 14 to 45 years. సో హౌ మెనీ బేబీస్ ఆర్ బార్న్ బై ఎ ఉమెన్ ఇన్ హర్ రీప్రొడక్టివ్ స్టేజ్, అంతే. బై టోటల్ పాపులేషన్ ఇన్ దిస్ పర్టికులర్ ఏజ్ గ్రూప్. సో వన్ ఉమెన్ ఆమె లైఫ్ టైం 45 yearsలో 2 children she might be preferring woman 1, woman 2 అదే సేమ్ ఏజ్లో 14 to 45 years they may be preferring 3, woman 3 in the same 14 to 45 years she will be preferring only one. అనుకోండి ఇండియాలో 3 women are only there. Okay, so what is average? 2 5 6 by 3 అంటే on an average 3 are born. 3 are born. Understood? On an average every woman has got 3. సో ఇండియాలో కూడా ఫర్టిలిటీ రేట్ అంటే కొంతమందికి పిల్లలే పుట్టరు, కొంతమందికి 2-3 పుడతారు, కొంతమందికి 1 ఓన్లీ పుడతారు. సో అవన్నీ యావరేజ్ తీసుకొని మనకు ఏం అర్థమవుతుందంటే ఓకే ఫర్టిలిటీ రేట్ ఇప్పుడు మొత్తం ఉమెన్కి కలిపి 2 ఉంటే 10 years వరకు యావరేజ్ చూసుకుంటే 2 ఉంది. మళ్ళీ నెక్స్ట్ 10 yearsలో 2 ఉండాలి. ఎందుకంటే మళ్ళీ పాపులేషన్ ఎక్కువ పెరిగితే ఎలాంటి పాలసీస్ తీసుకురావాలి, ఎలాంటి చర్యలు తీసుకురావాలి, ఎలాంటి స్ట్రాటజీస్ తీసుకురావాలి, ఎలాంటి స్కీమ్ తీసుకోవాలి, అవన్నీ గవర్నమెంట్కి అర్థమవుతుంది. ఇవన్నీ అర్థమైతే సెక్స్ రేషియో చిల్డ్రన్ దగ్గర తక్కువ అయిపోతే అక్కడక్కడ గవర్నమెంట్ ఈ ఫీమేల్ ఇన్ఫాంటిసైజ్ చేయొద్దు, మళ్ళీ ఫ్యూటర్స్లో బేబీ ఉందా, గర్ల్ ఉందా, బాయ్ ఉందా అది కనుక్కోవద్దు, అలాంటిది లాస్ తీసుకొస్తుంది గవర్నమెంట్. Getting my point here? This is what the government does with the help of this data. Mortality rate we have to learn. What is the meaning of mortality rate అండి? ఓకే, ఇది చూసేద్దాం. సో కాన్సెప్ట్ మనం ఇట్లానే నేర్చుకుంటున్నాం. ద డేటా వి విల్ సీ ఇన్ జస్ట్ ఎ బిట్, డోంట్ వరీ. డేటా ఎక్కడైనా దొరుకుతుందండి. కాన్సెప్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మోర్టాలిటీ. దే ఆర్ 3 kinds of mortalities are there. మోర్టాలిటీ అంటే హౌ మెనీ ఇయర్స్ యూ కెన్ సర్వైవ్. ఓకే, హౌ మెనీ ఇయర్స్ యూ విల్ లివ్ ఆన్ అన్ యావరేజ్గా. ఓకే, ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నారన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? మోర్టాలిటీ రేట్. మోర్టల్ అందరూ మనం మోర్టలే. ఓకే, మోర్టల్ అంటే దోస్ హు డై.
Immortal ante those who don't die. Okay. So we are having 3 different types of mortality rates. One is infant mortality rate. Another one is mother mortality rate. ఆర్ మదర్కి ఇంకొక ఇది ఏముంది కదా, మదర్ అయినా చెప్పచ్చు, మెటర్నల్ అయినా చెప్పచ్చు. దెన్ అండర్ 5 మోర్టాలిటీ రేట్ 3 ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి? ఓకే, ద బేబీస్ who are not able to survive more than 1 year. It means the babies who are born, they are dying before 1 year completion. 1 year కూడా కంప్లీట్ అవ్వట్లేదు, బిఫోర్ 1 year babies, newborn babies, after they are born within 1 year they are dying. Okay, చచ్చిపోతున్నారు అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. ఓకే, ఇంకొకటి ఉంది ఇంకా డీప్గా ఉంటే వన్ మోర్ ఇస్ నియోనాటల్ మోర్టాలిటీ రేట్. నియోనాటల్ మోర్టాలిటీ రేట్, జనరలీ మోర్టాలిటీ రేట్స్ ఇప్పుడు మనం 4 అనుకుంటాం. నియోనాటల్ అంటే ఎనీ బేబీ హూ ఈజ్ నాట్ ఓల్డర్ దెన్ 28 days. న్యూబార్న్ బేబీ 28 days ఇంకా కంప్లీట్ చేయలేదు. ఓకే, ఎనీ బేబీ విచ్ ఈస్ హ్యావింగ్ ద లైఫ్ ఆఫ్ లెస్ దాన్ 28 days. బార్న్ అయిన తర్వాత 28 days కంటే తక్కువనే లైఫ్ ఉంది అన్నమాట. ఓకే, సో ఇఫ్ ఓకే ఎనీ బేబీ విచ్ ఈస్ లెస్ దాన్ 28 days ఇస్ కాల్డ్ ఎస్ నియోనాటల్ బేబీ అంటారు. ఏమంటారు? నియోనాటల్ బేబీ. అదే 28 days కంటే ముందు చచ్చిపోతే మనం నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటారు. We call it as what? Neonatal mortality rate. If the baby dies less than 1 year, we call it as infant mortality rate. ఈ రెండు ఎక్కువ ఉండద్దు. ఒకవేళ బై 1000 చూసుకుంటాం. అది మనం హౌ డు వి సీ దిస్? వి సీ దిస్ బై 1000. ఇన్ఫాంట్ మోర్టాలిటీ అండ్ మదర్ నియోనాటల్ మోర్టాలిటీ రేట్ బై 1000 చూసుకుంటాం. అంటే హైదరాబాద్లో న్యూబార్న్ బేబీస్ 1000 అవుట్ ఆఫ్ 1000 న్యూబార్న్ బేబీస్, అలాగే 1000 బేబీస్ పుట్టినన్నమాట, 50 ఆర్ డయింగ్ బిఫోర్ కంప్లీటింగ్ 28 days. 20 years కంటే ముందు చచ్చిపోతున్నారు 50. ఓకే, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ 5%. సో నియోనాటల్ మోర్టాలిటీ రేట్ ఎంత? 5% అంటారు. అంటే ఏంటి? ఎవ్రీ 1000 బేబీస్లో 5% ఆర్ డయింగ్, అంటే 50 ఆర్ డయింగ్. ఇట్ మీన్స్ వాట్? 50 ఆర్ డయింగ్ లెస్ దెన్ 28 days. అండ్ మీన్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ 28 days ఆల్సో. ఓకే, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే అంతే. ఓకే, నెంబర్ ఆఫ్ బేబీస్ డయింగ్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ 1 year. 1 year కంటే ముందు కంప్లీట్ చేయముందే వాళ్ళు చచ్చిపోతున్నారు అనమాట. బై 1000. ఇది కూడా బై 1000 ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటారు. ఓకే, సో నియోనాటల్ మోర్టాలిటీ రేట్ ఇలాంటి పర్సంటేజెస్తో మనకు ఏం తెలుస్తుందంటే మన గవర్నమెంట్ జనరలీ నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎందుకు అవుతుందంటే పూర్ పీపుల్లో ఎక్కువ కనిపిస్తుంది. అది జనరలీ ఇట్ ఈస్ మోర్ సీన్ ఇన్ వాట్? పూర్ పీపుల్. అంటే 1000 BPL పాపులేషన్, 1000 BPL పాపులేషన్ పూర్ ఉన్న వాళ్ళకి 1000 బేబీస్ బార్న్ అయినాయి. పూర్ ఉన్న వాళ్ళకి 1000 బేబీస్, లెట్స్ సపోజ్ 1000 బేబీస్ ఆర్ బార్న్. ఓకే, దే విల్ హ్యావ్ లైక్ 150 ఆర్ డయింగ్. అదే మిడిల్ క్లాస్ రిచ్ ఉన్న వాళ్ళకి 1000 బేబీ బార్న్ అయితే, మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి, రిచ్ ఉన్న వాళ్ళకి ఆ పాపులేషన్లో 1000 బేబీ బార్న్ అయితే దేర్ ఈజ్ లైక్ 20 నాట్ ఈవెన్ 20, 110 డై అవుతాయి. అంటే ఏంటి? ఏదైనా న్యూనాటల్ అంటే చిన్న పిల్లలకి ఇంకా ఇన్ఫాంట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు యశోదాలో అపోలోలో అడ్మిషన్ చేసుకొని ఓకే పిల్లలకి మంచిగా చేసుకుంటున్నారు. వీళ్ళు బీపీఎల్ పాపులేషన్లో ఎంత పెద్దగా ఎందుకు ఫిగర్ ఉందంటే వీళ్ళ చిన్న పిల్లల్లో బార్న్ అయిన తర్వాత కాంప్లికేషన్స్ వస్తే వీళ్ళ దగ్గర డబ్బులు లేదు, వీళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్కి అడ్మిట్ అవ్వట్లేదు. అంటే ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అంత కెపాసిటీ లేదు టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. Government hospital does not have the capacity to take care of them. Okay, so these figures will
మేక్ ద గవర్నమెంట్ టు రియలైజ్ దట్ నియోనాటల్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంటే ఓకే వాళ్ళకి ఏం అర్థమవుతుంది అంటే ఓకే పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా చేయాలి, నియోనాటల్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్ డిక్రీస్ చేయడానికి ఎవ్రీ గవర్నమెంట్ హాస్పిటల్లో నియోనాటల్ బేబీ సెంటర్స్, టెస్ట్ ట్యూబ్స్ అవన్నీ బాక్సెస్ అవన్నీ ఉండాలని వాళ్ళకు అర్థమవుతుంది. ఓకే, అండ్ బేసికలీ ఏ రేట్ అయినా సరే దిస్ రూరల్ ఏరియాలో ఎప్పుడైనా ఎక్కువ ఉంటుంది, ఓకే, అండ్ అర్బన్ ఏరియాలో తక్కువ ఉంటుంది ఈ రేట్స్. అంటే రూరల్ ఏరియాలో ఎక్కువ చచ్చిపోతారు పిల్లలు అండ్ అర్బన్ ఏరియాలో తక్కువ చచ్చిపోతారు పిల్లలు ఆఫ్టర్ దే ఆర్ బార్న్. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. చిన్న పిల్లలకి ఏమేం కావాలి అవన్నీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది చూసిన తర్వాతనే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, మళ్ళీ సార్ ఎట్లా అర్థమవుతుంది అంటే యశోదాలో ఓకే యశోదాలో 2020లో 2021లో 100 women came to give birth. 100 women came to give birth. అదే అపోలోలో 100 women came to give birth. ఓకే, అట్లనే ఫెర్నాండిస్ హాస్పిటల్లో 100 women came to give birth to babies. లైక్ దట్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా 1 lakh women came 2021లో 1 lakh women came to give birth. 1 lakh women came to give birth. సో బర్త్ ఇచ్చిన తర్వాత ఎంతమంది చచ్చిపోయిండు, ఎంతమంది పిల్లలు 28 days కంటే ముందు చచ్చిపోయిండు, ఓకే, అవన్నీ వీళ్ళు డాటా కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పంపిస్తారు. సార్ మా దగ్గర ఎన్ని ప్రెగ్నెంట్ ఉమెన్ అడ్మిషన్స్ అయినాయి, వీళ్ళల్లో 28 daysలోనే దీస్ మెనీ హ్యావ్ డైడ్ అని అలా వాళ్ళు గవర్నమెంట్కి చెప్తుంటారు. సో ఆ డేటా గవర్నమెంట్ కలెక్ట్ చేసుకొని ఇలాంటి రేట్స్ తీస్తుంది. సో బేసికల్లీ వీళ్ళు పంపించాలి డేటా. ఓకే, గవర్నమెంట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు పంపించాలి డేటా, వాళ్ళు పంపిస్తేనే వాళ్ళకు అర్థమవుతుంది. ఓకే, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఇట్లా ఉంటే అన్నీ ప్రాపర్గా అర్థమవుతుంది, గవర్నెన్స్ కూడా అర్థమవుతుంది. ఓకే, మళ్ళీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మదర్ మోర్టాలిటీ రేట్? మదర్ మోర్టాలిటీ రేట్ అంటే ఉమెన్ ఆఫ్టర్ గివింగ్ birth to baby, after giving birth to baby, died, after giving birth to baby died before completion of 43 days. అంటే ఒక ఉమెన్ ఒకవేళ బర్త్ ఇచ్చిన తర్వాత 43 days సర్వైవ్ అయితే ఆమె సర్వైవ్ అయిపోతుంది, అంటే బతికేస్తుంది అన్నమాట. ఓకే, అంటే ఏంటి, ఆఫ్టర్ బర్త్ 43 days చాలా క్రూషియల్ ఫర్ ఏ ఉమెన్. ఆఫ్టర్ బర్త్ 43 days చాలా క్రూషియల్. సో చచ్చిపోవాలంటే 43 daysలోనే చచ్చిపోవాలి, లేకపోతే 43 days సర్వైవ్ అయితే సర్వైవ్ అయిపోతారు అన్నమాట. ఓకే, ఉమెన్ మదర్ విల్ సర్వైవ్. సో 43 days అని అట్లా పెట్టుకున్నారు. ఓకే, సో నంబర్ ఆఫ్ ఉమెన్ ఆఫ్టర్ గివింగ్ ద బర్త్ టు ద బేబీ డైడ్ బిఫోర్ కంప్లీటింగ్ 43 days బై 1 lakh పాపులేషన్. 1 lakh women came to give birth. 1 lakh women got into hospitals. వాళ్ళు హాస్పిటల్స్లో 1 lakh women అడ్మిట్ అయినరు బేబీ బర్త్ ఇవ్వడానికి. ఓకే, బర్త్ ఇచ్చిన తర్వాత ఎంతమంది 43 days లోపల చచ్చిపోయారు. ఓకే, మదర్ మోర్టాలిటీ, మదర్ ప్రెగ్నెన్సీ వల్ల ఎంతమంది చచ్చిపోయారు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మదర్ మోర్టాలిటీ రేట్. అండర్ 5 ఈజ్ బేసికలీ రిలేటెడ్ టు ఏదైనా పిల్లలకి పుట్టిన తర్వాత డిఫార్మిటీ ఉంది, వాళ్ళకి ఏదైనా మదర్ ఫాదర్ నుంచి ఏదైనా డిసీజ్ వచ్చింది, లేకపోతే వాళ్ళు ఏదైనా వ్యాక్సినేషన్ ఇవన్నీ అట్లా తీసుకోలేదు, అందుకే వాళ్ళకి చాలా అగ్రివేట్ అయిపోయి ఓకే వాళ్ళు చచ్చిపోయారు అనమాట. అండర్ 5 అంటే 5 years బిలో హౌ మెనీ చిల్డ్రన్స్ ఆర్ డైయింగ్? 5 years బిలో హౌ మెనీ చిల్డ్రన్స్ ఆర్ డైయింగ్? ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ 5 years బిలోలో కూడా మనం ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఎన్ఎంఆర్ ఐఎంఆర్ అన్నీ క్లబ్ చేసేస్తాం 5 years బిలోలో. ఎన్ఎంఆర్ ఐఎంఆర్ కూడా కంప్లీట్ చేసేస్తాం 5 years బిలోలో. ఓకే, దిస్ ఇంక్లూడ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ గివ్ 2, 3, 4, 5 years వరకు ఇచ్చేస్తాం. ఓకే, విత్ దట్ గవర్నమెంట్కి అర్థమవుతుంది లెస్ దెన్ 5 yearsలో ఎంతమంది
పిల్లలు చచ్చిపోతున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఫెసిలిటీస్, హెల్త్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి, వాళ్ళు ఎందుకు చచ్చిపోయినరు, అదే వాళ్ళది ప్రాబ్లం ఏముంది, ఇమ్యునైజేషన్ ప్రాబ్లం ఉందా, లేకపోతే వ్యాక్సినేషన్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఏం ప్రాబ్లం ఉంది, అలా వాళ్ళకి అర్థమైన తర్వాత ఆ వ్యాక్సినేషన్తో అయితే మళ్ళీ స్కూల్స్కి వెళ్ళి ఆ వ్యాక్సినేషన్ గవర్నమెంట్ చేస్తుంది. అది కాకుండా ఇంటింటికి వెళ్ళి పోలియో డ్రాప్స్ అవన్నీ వేస్తూ ఉంటుంది అన్నమాట. Okay, this is how government will be helping to know that what to do, what not to do with the help of these indicators. These are all called as what? Health indicators అంటారండి. హెల్త్ ఒక స్టేట్లో ఎలా ఉంది అని ఎవరైనా అడిగితే ఇవన్నీ మీరు మాట్లాడాలి. మా స్టేట్లో ఎన్ఎంఆర్ 0 ఉంది, మా స్టేట్లో ఐఎంఆర్ 18/1000 ఉంది, ఎంఎంఆర్ మా స్టేట్లో 100/1000 1 lakh ఉంది, సో U5MR మా స్టేట్లో 15 ఉంది. అలా మీరు చెప్పాలి. హౌ యువర్ స్టేట్ ఈస్ పర్ఫార్మింగ్ ఆన్ ది హెల్త్ సెక్టార్ అంటే ఇవన్నీ చెప్పాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంకా చెప్పచ్చు, మా స్టేట్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతమందికి ఉంది, మా స్టేట్లో లైఫ్ ఇన్సూరెన్స్ ఎంతమందికి ఉంది, మా స్టేట్లో మాల్ న్యూట్రిషన్ అసలు లేనే లేదు, మా స్టేట్లో అనమిక్ ఉమెన్ లేనే లేదు. సో ఒక స్టేట్కి వేరే స్టేట్కి పర్ఫార్మెన్స్ మనం ఇట్లా కంపేర్ ఎట్లా చేసుకోవాలి, హెల్త్ సెక్టార్లో ఇట్లా చేసుకోవాలి. Remember this point here. This is how they have to done. But basically data collection remains a very important issue. Data ఇవ్వాలి. Okay, hospitals to whom they are getting the admissions వాళ్ళు డేటా ఇస్తేనే ఇవన్నీ సాధ్యం, లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఓకే అండి, రైట్. సో మీరు నేర్చుకున్నారు ఎన్ఎంఆర్, ఐఎంఆర్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, మదర్ మోర్టాలిటీ రేట్ ఆల్సో కాల్డ్ యాజ్ మెటర్నల్ కూడా చెప్తారు. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అండ్ U5MR. I guess you got the total concept what is there here. Okay, so మనది ఫర్టిలిటీ రేట్ అయిపోయింది, మొర్టాలిటీ రేట్ అయిపోయింది. ఇంకా నౌ వీఆర్ సీయింగ్ వాట్ లిటరసీ రేట్స్. ఐ డోంట్ హ్యావ్ టు టెల్ యూ, ఎస్టర్డే కూడా నేను చెప్తున్నప్పుడు డిస్కస్ చేస్తున్నప్పుడు ఇవి చెప్పిన. లిటరసీ రేట్ మీన్స్ హౌ మెనీ పీపుల్ ఇన్ యువర్ స్టేట్ ఆర్ ఇన్ యువర్ కంట్రీ ఈజ్ ఏబుల్ టు రీడ్, రైట్ అండ్ స్పీక్ అట్లీస్ట్ వన్ లాంగ్వేజ్. అది రీజనల్ లాంగ్వేజ్ అయినా సరే, అది ఇంగ్లీష్ అయినా సరే, అది హిందీ అయినా సరే, అది ఉర్దూ అయినా సరే, అది తెలుగు అయినా సరే, అది తమిళ్ అయినా సరే. ఓకే, కానీ 3 రావాలి మీకు, మాట్లాడడానికి రావాలి, చదవడానికి రావాలి, రాయడానికి రావాలి. ఓకే, అట్లీస్ట్ వన్ లాంగ్వేజ్. ఓకే, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, దెన్ యు ఆర్ లిటరేట్. అండ్ అబౌవ్ 7 yearsే మనం జనరల్గా చెప్తాం, 7 years అబౌవ్, హూ నోస్. సో దట్ ఆల్సో విల్ డిస్కస్. నౌ డెమోగ్రఫీలో ఇంకొక లిటరసీ రేట్ అయిపోయింది, డెమోగ్రఫీలో ఫర్టిలిటీ రేట్స్ అయిపోయింది, డెమోగ్రాఫిక్ గ్రూప్స్లో మోర్టాలిటీ రేట్ కూడా చూసేసినాం, డెమోగ్రఫీలో సెక్స్ రేషియో ఎలా ఉంది కూడా చూసేసినాం, డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ అంటే అవన్నీ చూసేసినాం. నౌ వీఆర్ గోయింగ్ టు సీ దట్ డెమోగ్రఫీలో ఇది కూడా కనిపిస్తుంది, అక్యుపేషన్స్. డెమోగ్రఫీ అంటే వాట్? పాపులేషన్. స్టడీ ఆఫ్ పాపులేషన్ గ్రూప్స్ ఇస్ కాల్డ్ యాజ్ డెమోగ్రఫీ. మనం నిన్న నేర్చుకున్నాం, వీ హ్యావ్ స్టడీడ్ ఆల్రెడీ దిస్. ఓకే, అక్యుపేషన్ అంటే ది అడల్ట్ గ్రూప్ ఉంది కదా, 18 to 59 years, వీ కాల్ దెమ్ యాజ్ అడల్ట్ గ్రూప్. వాళ్ళు ఎలాంటి అక్యుపేషన్లో ఉన్నారనమాట. నాలాగా కొంతమంది టీచింగ్ చేస్తున్నారు, అందరికీ టీచింగే అంటారు. నేను లేకపోతే స్కూల్లో ఉన్న టీచర్స్లు, ఇంకా కాలేజ్లో ఉన్న వాళ్ళు అందరూ టీచింగ్ చేసిన వాళ్ళకి అందరు టీచర్సే. హౌ మెనీ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఆర్ హ్యావింగ్ టీచింగ్ అంటే సర్వీస్ సెక్టార్లో? టీచింగ్ ఇస్ ఎ సర్వీస్ సెక్టార్, హెల్త్ ఇస్ ఎ సర్వీస్ సెక్టార్, అడ్వకేట్ ఇస్ ఎ సర్వీస్ సెక్టార్, అట్లా ట్రాన్స్పోర్టేషన్ ఇస్ సర్వీస్ సెక్టార్. అంటే సర్వీస్ సెక్టార్లో ఎంతమంది ఉన్నారు? ఇంకా ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎంతమంది పనిచేస్తున్నారు? ఇండస్ట్రియల్ సెక్టార్లో కన్స్ట్రక్షన్లో ఎంత వర్కర్స్ ఉన్నారు? మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంత వర్కర్స్ పనిచేస్తున్నారు? ఓకే, అండ్ అగ్రికల్చర్లో ఎంతమంది పనిచేస్తున్నారు? సో ఎలాగైనా అగ్రికల్చర్లో ఎంతమంది పనిచేస్తున్నారో మనకు అది కనుక్కోవడం కష్టం. ఎందుకు కష్టం అంటే ల్యాండ్ లార్డ్, నేను ఒక 5 మెంబర్స్కి నా ఫామ్ ల్యాండ్లో అరే రేపటి నుంచి వచ్చేయండి మీకు జాబ్ నేను ఇంత ఇచ్చేస్తాను అని వాళ్ళు పనులు స్టార్ట్ చేస్తారు రేపటి నుంచి. ఈ డేటా నేను గవర్నమెంట్కి ఇస్తానా? ఇవ్వను, ఐ విల్ నాట్ గివ్. ఓకే, సో బేసికలీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సర్వీస్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ కనుక్కుంటుంది, అది మైనస్ టోటల్ పాపులేషన్ చేస్తే యూ విల్ గెట్ ద డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్ ఆల్సో. లేకపోతే మళ్ళీ ప్రతి ఫామ్ ల్యాండ్కి వెళ్ళి సర్వే చేసుకోవాల్సి వస్తుంది అగ్రికల్చర్ ఎంతమంది యాక్చువల్గా ఉన్నారనమాట. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. సో అక్యుపేషనల్ స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ how many percent of people are choosing what occupation? That is called as occupational structure. Now మనం చూద్దామండి, let us go ahead. Okay, our data. The average growth of the state economy in the last 5 years, okay, is around 7.3%. Remember this point. 2012 అంటే ఇది 5-year ప్లాన్.
వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. 5-year plan, 12th 5-year plan స్టార్టెడ్ ఫ్రమ్ 2012 ఎండెడ్ ఇన్ ద ఇయర్ 2017. అందుకే మనకు డేటా ఇది ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ద స్టేట్ యావరేజ్ గ్రోత్ రేట్ విత్ రెస్పెక్ట్ టు 12th 5-year plan వాజ్ లైక్లీ టు బి 7.3%. ఓకే, ఇట్ ఈస్ హయ్యర్ దాన్ ది నేషనల్ యావరేజ్ ఆఫ్ 6.8%. అంటే ఈ పీరియడ్లో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాస్ గ్రోత్ రేట్ వాజ్ 6.8, మన గ్రోత్ రేట్ వాజ్ 7.3. గుడ్. ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు అంటే మన ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ ద సర్వీస్ సెక్టార్ ఆర్ ద మెయిన్ డ్రైవర్స్ ఆఫ్ స్టేట్ ఎకనామిక్ గ్రోత్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్. ఓకే, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ చాలా ఇంపార్టెంట్ మన ఎకనామీకి, స్టేట్ ఎకనామీకి. హౌ కెన్ యూ సే దట్? ఏ సెక్టార్ నుంచి గవర్నమెంట్కి ఎక్కువ జీడిపి కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఆ సెక్టార్కి డ్రైవర్ అంటారు. డ్రైవర్ అంటే బస్ ఉంది, బస్. ఓకే, బస్ ముందు ఎవరు ఉంటాడు? డ్రైవర్ నడిపిస్తేనే బస్ మూవ్ అవుతుంది కదా. అట్లనే మొత్తం ఎకనామీకి మూవ్ చేస్తున్న సెక్టార్ ఏంటంటే సర్వీస్ సెక్టార్ మన స్టేట్లో. ఓకే, సర్వీస్ సెక్టార్ ఇది డ్రైవర్ లాగా, అంటే ముందు ఉంది అన్నమాట. మొత్తం ఎకనామీకి, మొత్తం తెలంగాణ స్టేట్కి ఇట్లా లాగుతుంది పైకి జీడిపి గ్రోత్లో. ఓకే, మళ్ళీ ఇండస్ట్రియల్ సెక్టార్కి క్లబ్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా లాగుతుంది అన్నమాట. డ్రైవర్స్ అంటారు. ఓకే, వైల్ దేర్ ఇస్ ఏ షార్టేజ్ ఆఫ్ స్కిల్డ్ లేబర్ ఫోర్స్. స్కిల్ గురించి మనం చాలాసార్లు నేర్చుకున్నాం. సో స్కిల్డ్ లేబర్ ఫోర్స్ అంటే పని వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మన స్టేట్లో. ఓకే, ఏదైనా వాళ్ళకి కెమెరామెన్ లాగా పని చేయమంటే అది రాదు, డ్రైవింగ్ చేయరాబోయ్ అంటే అది రాదు, 4-wheeler చేయరాబోయ్ అంటే అది రాదు, బార్బర్ లాగా కటింగ్ చేయరాబోయ్ అంటే అది కూడా రాదు. సో వాళ్ళకి స్కిల్స్ ఏం లేవు, ఖాళీగా ఉన్నారు. ఓకే, ఏం వస్తుందంటే లేబర్ అడ్డాలో ఏం స్కిల్స్ ఉండవు. వాళ్ళు కన్స్ట్రక్షన్ సెక్టార్లో అన్స్కిల్డ్ వర్కర్స్, స్కిల్ లేని వాళ్ళు, వాళ్ళకి ఏ స్కిల్స్ లేదు వాళ్ళు మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ సెక్టార్లోనే వాళ్ళకి పని దొరుకుతుంది. ఓకే, కన్స్ట్రక్షన్ సెక్టార్ లేకపోతే హౌస్ కీపింగ్, మున్సిపాలిటీలోనే పని దొరుకుతుంది వాళ్ళకి. ఎందుకంటే అవన్నీ చూడగానే ఎవరైనా చేయొచ్చు కాబట్టి. ఓకే, సో కానీ ఇండస్ట్రియల్ సెక్టార్లో, సర్వీస్ సెక్టార్లో పని చేయాలంటే మీకు స్కిల్స్ ఉండాలి. ఓకే, అన్స్కిల్ పాపులేషన్ నడవదు. ఓకే, ఫైన్. దేర్ ఫోర్ సస్టైనింగ్ ద గ్రోత్ మొమెంటమ్. ఓకే, గ్రోత్ మనం మొమెంటంలో ఇంకా సేమ్ అట్లానే ఇట్లా జీడిపి ఇట్లా గ్రో అవ్వాలంటే ఇది మెయింటైన్ చేయాలంటే మన అన్స్కిల్ పాపులేషన్కి మనం స్కిల్ ఇవ్వాలి. వాళ్ళకి మన లేబర్ ఫోర్స్కి ఏమి ఇవ్వాలి? స్కిల్ ఇవ్వాలి. అండ్ ఏ సెక్టార్స్లో ఇవ్వాలి? ఎమర్జింగ్ ఏరియాస్లో. ఓకే, ట్యాపింగ్ ది అవైలబుల్ డెమోగ్రాఫిక్ డివిడెండ్. ఆల్రెడీ ఐ హ్యావ్ డిస్కస్ వాట్ ఈస్ ద డెమోగ్రాఫిక్ డివిడెండ్. అడల్ట్ వాళ్ళకి డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు. వీళ్ళకే స్కిల్స్ ఇచ్చేస్తే వీళ్ళు ఎకనామీలో చాలా మనకు గ్రోత్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకే, డెమోగ్రఫీ. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ మెయిన్స్ ఆన్సర్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. Now let us see with regard to Telangana. Highest proportion of population in Telangana is concentrated in the age group of 20 to 29 years. ఇంకా మంచిగా ఫిజికల్లీ ఫిట్ ఉన్న వాళ్ళు 20 to 29 yearsలో ఉన్నారు. చాలా పెద్ద డెమోగ్రాఫిక్ డివిడెంట్ ఇది. ఓకే, ఫిజికల్లీ ఫిట్ కెన్ ఏబుల్ టు టేక్ ఎనీ జాబ్ ఆఫ్ దేర్, ఎనీ హార్డ్ జాబ్ కూడా వాళ్ళు చేస్తారనమాట. 20 to 29 years చాలామంది ఉన్నారు. 20% ఆఫ్ ది టోటల్ పాపులేషన్ ఆఫ్ అవర్ స్టేట్. మన పాపులేషన్ తెలంగాణలో పాపులేషన్లో ఈ ఏజ్ వాళ్ళు 20% ఉన్నారు, 1/5 ఉన్నారు. ఇంకేం కావాలండి? ఫాలోడ్ బై వీళ్ళ తర్వాత 10 to 19 years వాళ్ళు ఉన్నారు 18%. అంటే 20 + 38%, ఆల్మోస్ట్ నియర్ టు హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ వాట్ ఇన్ డెమోగ్రఫిక్ డివిడెంట్. ఓకే, మంచిగా వీళ్ళకి స్కిల్స్ ఇచ్చేస్తే ఒక 5-6 yearsలో వీళ్ళు వచ్చేస్తారు. ఓకే, మళ్ళీ ఫిజికలీ ఫిట్. అంటే తెలంగాణకి 15-20 years వరకు there is no problem of what అడల్ట్ ఫిజికల్లీ ఫిట్ లేబర్ ఫోర్స్ అన్నమాట. 15-20 years వరకు వీళ్ళే అన్నీ చూసుకుంటారన్నమాట. సో వీఆర్ యాక్చువల్లీ హ్యావింగ్ ఏ గ్రేట్ డెమోగ్రఫిక్ డివిడెంట్. Please remember this. Okay, those who are watching me, if you are watching me this video before watching the previous video, then మీకు అర్థం కాదు. ప్రీవియస్ వీడియోలో ఇవన్నీ కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే ఏంటి, మోర్టాలిటీ రేట్స్ అంటే ఏంటి, ఫర్టిలిటీ రేట్స్ అంటే. సో అది చూసిన తర్వాత ఇది చూస్తే ఈజీగా అయిపోతుంది. ఓకే, it is noted that about 65% of the Telangana working population is in the age group of 15 to 59 years. ఇంకేం కావాలండి? అంత పాపులేషన్ మనకు డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఇస్తుంది. 15 to 15 అంటే అన్ని మొత్తం అడల్ట్ పాపులేషన్. ఓకే,
ఫిజికలీ ఫిట్ పాపులేషన్ ఎంత ఉంది మన స్టేట్లో 65%. వెరీ వెరీ హ్యూజ్, వెరీ వెరీ హ్యూజ్. దిస్ లార్జ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఈజ్ ఆపర్చునిటీ ఫర్ ద స్టేట్ టు లీప్ ఫ్రాగ్, అంటే పెద్దగా జంప్ చేయొచ్చు మనం ఎకనామిక్ గ్రోత్లో. అంటే 6% డైరెక్ట్గా 8% జంప్ చేయొచ్చు. ఎందుకు? ఈ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీస్ ఆల్సో వీళ్ళు ఈజీగా అక్కడ పనిచేస్తారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో హార్డ్ జాబ్ చేయాలి, సర్వీస్ సెంటర్స్లో హార్డ్ జాబ్ చేయాలి, ఓకే, మైనింగ్ సెంటర్లో అక్కడ ఇక్కడ మొత్తం హార్డ్ జాబ్, నైట్ డ్యూటీస్ వాళ్ళు చేయడానికి రెడీగా ఉంటారు. ఎవరు? అడల్ట్ గ్రూప్. ఓకే, దిస్ గ్రూప్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, రిమెంబర్ దిస్ పాయింట్, ఎకనామికల్లీ యాక్టివ్ గ్రూప్ అంటారు. అంటే వీళ్ళు ఎకనామీలో ప్రొడక్షన్లో, ఓకే, ప్రొడక్షన్ చేయడానికి, సర్వీస్ ప్రొడక్షన్ చేయడానికి, కంపెనీస్కి హెల్ప్ చేయడానికి వీరు అవైలబుల్ ఉన్నారు. ఎకనామికల్లీ యాక్టివ్ మీన్స్ వాట్? దే ఆర్ రెడీ. సార్ తీసుకోండి, మాకు మేము పని చేస్తాం సార్, అట్లా ఎకనామికల్లీ యాక్టివ్ గ్రూప్ అంటారు. ఓకే, మీన్స్ రెడీ టు బి ఏ పార్ట్ ఆఫ్ వాట్? ఎకనామిక్ యాక్టివిటీస్ లైక్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ ఎక్సెట్రా. దే ఎర్న్ మోర్ దెన్ దే కన్జ్యూమ్. ఇది కూడా కరెక్టే. మనం అడల్ట్ గ్రూప్లో మీరు, నేను, ఓకే, ఈ 29-30 ఇయర్స్ ఉన్నాం కదా మనం. అంటే ఆబ్వియస్లీ మీరు నా ఏజ్ కాదు. సో 25 ఇయర్స్ మీకు, 30 ఇయర్స్ నాకు. సో మనం అంతా ఏం తినం. మనం తింటే యూ కెన్ అండర్స్టాండ్ బర్గర్లు అవన్నీ తింటాం, కానీ బట్ మన తిండ్లు ఎక్కువ ఉండవు. ఓకే, మన కుర్కురేలు, చిప్స్లు ఇవన్నీ ఎలాంటి ఏమి ఉండవు. సో మనం ఎక్కువ ఎర్న్ చేస్తాం, ఓకే, తక్కువ కన్జ్యూమ్ చేస్తాం. ఎంతో కొంత తినేసి మనం, ఓకే, ఒక పూట మంచిగా తినేసి తర్వాత మధ్యలో ఏం తిన్నాం జనరల్గా. లేకపోతే అమ్మాయిలు మాత్రం అది కూడా తినరు, జస్ట్ డైలీ ఒక ఇంత పీస్ తీసుకుంటారు లైట్. ఓకే, దే విల్ జనరలీ హ్యావ్ ది జంక్ ఫుడ్ ఓన్లీ, బట్ డే మొత్తం వాళ్ళది ఖాళీగానే ఉంటుంది అన్నమాట. సో ఈ ఏజ్ గ్రూప్లో జనరలీ హెల్త్ కాన్షియస్గా ఉండాలి, మళ్ళీ పర్సనాలిటీ షేప్ మంచిగా ఉండాలి. సో ఇవన్నీ అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే వీఆర్ వెరీ కాన్షియస్ అన్నమాట. సో ప్రాపర్గా చూస్ చేసుకొని ఎంత తినాలి అంతే తింటున్నారు, బట్ ఎర్న్ మాత్రం ఎక్కువ చేస్తున్నారు. ఐటీ కంపెనీస్లో డాక్టర్స్ వాడు 1.5 lakh 1 lakh, ఓకే, టీచర్స్లు, జూనియర్ లెక్చరర్స్ వాళ్ళు సంపాదించడం ఎక్కువ కానీ తినడం తక్కువ. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ సంపాదిస్తున్నారు, తక్కువ తింటున్నారు, అంటే ఎక్కువ మిగిలిన డబ్బులు మొత్తం బ్యాంక్లో సేవ్ చేస్తున్నారు. బ్యాంక్లో సేవ్ చేస్తున్నారంటే బ్యాంక్ దగ్గర ఎక్కువ డబ్బులు అయిపోతాయి, ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే చాలామంది లోన్ తీసుకుంటారు. ఓకే, వాళ్ళు ఇంకా డిమాండ్ చేస్తారు కొత్త న్యూ ప్రొడక్ట్స్. ఓకే, న్యూ ప్రొడక్ట్స్ అయినా సరే ఉన్న ప్రొడక్ట్స్ ఇంక్రీజ్ డిమాండ్ అయిపోతుంది. మళ్ళీ ప్రొడక్షన్ యాక్టివిటీ పెరుగుతుంది. మళ్ళీ ఆ ప్రొడక్షన్ యాక్టివిటీ పెరిగితే వాళ్ళు ప్రొడ్యూసర్ ఏం చేస్తారంటే ఇంకొక కొత్త యూనిట్ ఓపెన్ చేస్తారు. ఆ కొత్త యూనిట్లో ఇంకా అన్స్కిల్ పాపులేషన్కి మనం స్కిల్ ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళి దానిలో పనిచేస్తారు. సో డెమోగ్రాఫిక్ డివిడెండ్ వల్ల మీకు ఎట్లా ఇక్కడ మల్టీప్లయర్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. వాట్ యు ఆర్ గెట్టింగ్? మల్టీప్లయర్ ఎఫెక్ట్స్. ఓకే, దట్స్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ. నేను చూడకుండానే చెప్పేసిన. దే కన్జ్యూమ్ లెస్ దాన్ దే ఎర్న్, రిజల్టింగ్ ఇన్ హయ్యర్ సేవింగ్స్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్ విల్ కమ్ ఇన్ టు ద స్టేట్. విల్ ఫర్దర్ ఇంక్రీజ్ అవర్ ఎకనామిక్ గ్రోత్. లీప్ ఫ్రాగ్ అంటే మన ఫ్రాగ్ ఉంది కదా, ఫ్రాగ్ మెల్లగా నడుస్తుందా? ఫ్రాగ్కి నడవడం రాదు. లీప్ ఇట్లా పెద్దగా, ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ వల్ల తెలంగాణ ఇట్లా పెద్దగా జీడిపి గ్రోత్లో జంప్ చేస్తుందంట. ద బల్జ్ ఇన్ ద వర్కింగ్ ఏజ్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇక్కడ పాపులేషన్ పిరమిడ్ మనది చూసుకుంటే, ఓకే, 20 to 20 ఇయర్స్లో 10 to 18 ఇయర్స్ 18%, 20% ఇది 18% వీళ్ళు. ఎవరు? 10 to 19 18%. తర్వాత 20 to 28 కొంచెం ఎక్కువనా? దీనికంటే కొంచెం ఎక్కువ పెడుతున్నా 20%. మళ్ళీ కొంచెం తక్కువ ఉంటుందేమో 15%. సో మన పిరమిడ్ చూడండి, మన పిరమిడ్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఒక బల్జ్ లాగా, ఇక్కడ కొంచెం ఇట్లా అనిపిస్తుంది. ఎందుకంటే చిల్డ్రన్స్ చాలా తక్కువ. అంటే 10 to 19 ఇయర్స్ ఇంత ఉన్నారంటే లెస్ దెన్ 10 ఇయర్స్ ఇంతే ఉంటారు. మీన్స్ హౌ యూ విల్ గెట్ అవర్ పిరమిడ్? మన పిరమిడ్ మీకు ఎట్లా వస్తుంది? ఓకే, లెస్ దెన్ 10 ఇయర్స్ వాళ్ళు ఇంతే ఉన్నారు, 10 to 19 ఇయర్స్ వాళ్ళు కొంచెం ఎక్కువ, మళ్ళీ 20 to 29 ఇయర్స్ వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ, మేబీ 30 to 40 ఇయర్స్ వాళ్ళు ఇంకా ఇట్లా, మళ్ళీ ఇట్లా, మళ్ళీ ఓల్డ్ ఏజ్ ఇట్లా ఉంటాయి. సో మన పిరమిడ్ ఇట్లా ఉందండి, మన పిరమిడ్ ఇట్లా వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బల్జ్. ఈ బల్జ్కి ఏమంటారంటే, ఈ బల్జ్ ఎంత పెద్దగా ఉంటుంది అంటే డిపెండెన్సీ తక్కువ ఉంది కదా, అది నేను ఆల్రెడీ దీనికి కోరిలేషన్ మీకు చెప్పేసిన, మళ్ళీ చెప్పలేదానికి అనుకుని చెప్పకండి. ఓకే, దిస్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ యెస్టర్డే ఓన్లీ. డిపెండెన్సీ అంటే ఓల్డ్ పాపులేషన్ తక్కువ, చిల్డ్రన్ పాపులేషన్ తక్కువ. అంటే వీళ్ళు ఎర్న్ చేసిన డబ్బులు ఇక్కడ తక్కువనే వెళ్తాయి. సో మ్యాక్సిమం ఇట్ విల్ గో టు వాట్? బ్యాంక్లో సేవింగ్ అవుతాయి, ఇన్వెస్ట్మెంట్
అక్కడ గ్రో అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఏ స్టేట్కి ఏ కంట్రీకి ఈ బల్జ్ ఎక్కువ ఉంటే ఆ కంట్రీ ఎక్కువ ప్రోగ్రెస్ చేస్తుంది. ఇట్ విల్ ప్రోగ్రెస్ మోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఎకనామిక్ గ్రోత్. ఇంకా ఈ బల్జ్లోనే ఈ ఏజ్ గ్రూప్లోనే ఇమ్యూనిటీ పవర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్ ఉంటే వీళ్ళు ఎక్కువ గవర్నమెంట్ సర్వీసెస్, గవర్నమెంట్ ఏదైనా ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా ఎక్కువ వాడరు వీళ్ళు. ఓకే, ఒక 4, ఎందుకంటే వర్కింగ్ పాపులేషన్ కదా, లీవ్ తీసుకోలేరు. వాళ్ళకు జ్వరాలు ఏదైనా వస్తే వాళ్ళు ఇంట్లోనే చేసుకుంటారు, కానీ పోరు జనరల్గా, బికాస్ దే ఆర్ హ్యావింగ్ దట్ ఇమ్యూనిటీ. వాళ్ళు సస్టైన్ చేస్తారు. కోవిడే సస్టైన్ చేస్తున్నారంటే అన్ని ఏదైనా సస్టైన్ చేస్తారు డెఫినెట్గా. సో వీళ్ళు ఎక్కువ ఉంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ ఆన్ హెల్త్ ఆల్సో డిక్రీజెస్. ఇంకా వీళ్ళు వర్కింగ్ పాపులేషన్ కాబట్టి గవర్నమెంట్కి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే, లేని వాళ్ళకి స్కిల్స్ ఇచ్చేయాలి కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అంత ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఎంప్లాయ్మెంట్కి ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వడానికి వాట్ ఎవర్ ద మనీ సేవ్డ్ హియర్ వుడ్ బి యూస్ ఫర్ వాట్? విల్ బి యూస్ ఫర్ డెవలపింగ్ ఐటీ సెక్టార్, విల్ బి యూస్ ఫర్ డెవలపింగ్ రోడ్, ఇవన్నీ మళ్ళీ అందరికీ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి, డబ్బులు ఇక్కడ పోతాయి గవర్నమెంట్ది. సో ఇక్కడ పోవు. గెటింగ్ మై పాయింట్ హియర్. So this is how the demographic dividend will generally help to make lot of changes in the economic growth and also economic indicators and social indicators of the state. Okay, so ivanni rayalandi. Demographic dividend meeku question lo vaste demographic dividend means what adi cheyali. Demographic dividend refers to that age group of the state or the country in which adult population is higher in percentage. Okay, this population is also called as physically economically active group, physically fit and economically active group. Okay, it has been established fact that a country which has seen the demographic dividend higher percentage of adult population generally will have the higher economic growth rates. Atla meeru cheppochu. Tarvata you can change your paragraph and you can say that in Telangana atla cheppali. మళ్ళీ ఈ గ్రాఫ్ ఇవన్నీ రాసిన తర్వాత ఈ బల్జ్ చెప్పాలి. ఈ బల్జ్ చెప్పిన తర్వాత ఈ ప్రాసెస్ చెప్పాలి. ఓకే, ద బల్జ్ ఇన్ ద వర్కింగ్ ఏ పాపులేషన్ ద డెమోగ్రాఫిక్ విండో ఈజ్ అవైలబుల్. విండో అంటారు అంటే అంత మందిలో ఇన్వెస్ట్ గవర్నమెంట్ చేస్తే మంచి ఉంటుంది, కానీ ఇట్ ఈస్ షార్ట్ లివ్ అంటే ఏంటి? వీళ్ళు మళ్ళీ 15-20 years వరకే ఉంటుంది ఇది. ఓకే, తర్వాత వెళ్ళిపోతుంది. షార్ట్ లివ్. As the time passes, the working age population shift to dependent population age group. Obviously 30 years వాళ్ళు 40 years వెళ్తారు, 40 years వాళ్ళు 50, 29 years వాళ్ళు 30 అట్లా వెళ్తూ ఉంటారు. సో 15 to 20 years మన దగ్గర విండో ఉంది అని గవర్నమెంట్ చెప్తుంది. మరి మీకు వస్తుందేమో డౌట్, ఐడియల్ పిరమిడ్ ఏముందంటే లేదు. ఓకే, చెప్పలేము. ఏ కంట్రీకి ఐడియల్ పిరమిడ్ ఉండదు, కానీ ప్రాపర్గా మనం చూడాలంటే వీ కెన్ సే ఒక 20%, 25% చిల్డ్రన్ ఉండాలి. అది కూడా చిల్డ్రన్ కూడా కాదు. ఓకే, ఒక 10 years లెస్ దెన్ 15 years వాళ్ళు ఒక 10% ఉండాలి. 15 years అండ్ 15 years నుంచి 20 years వాళ్ళు ఒక 30% ఉండాలి. 20 to 30 వాళ్ళు ఒక 10% అలా ఉండాలి. అట్లా అంటే 30% ఉండాలి. సో ఒక పాపులేషన్ పిరమిడ్ ప్రాపర్గా గ్రో చేయాలంటే ఇది ఉండాలి. సో ఓకే, దిస్ ఈజ్ దేర్. సో చిల్డ్రన్ పాపులేషన్ మంచిగా ఉండాలి, ఎందుకంటే వీళ్ళు తర్వాత అడల్ట్ ఏజ్ గ్రూప్ వస్తారు. సో దిస్ ఈజ్ ఏ ఐడియల్ పిరమిడ్ అంటే ఇక్కడ ఓల్డ్ పాపులేషన్ తక్కువ, చిల్డ్రన్ పాపులేషన్ లిటిల్ బిట్ మోర్. ఓకే, అండ్ అడల్ట్ పాపులేషన్ తక్కువనే. ఇది 40%, 50% ఇది ఉంటే వీళ్ళు 30% అయినా ఉండాలి. లేకపోతే ఇది 60%, వీళ్ళు 30%, వీళ్ళు 10%. ఓకే, ఎందుకంటే ఈ 60% మళ్ళీ ఒక 10 years తర్వాత వీళ్ళు ఇక్కడ వస్తే ఈ 30% ఇక్కడ వస్తుంది. సో 30% ఇక్కడ వస్తే మళ్ళీ ఈ 30 ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది, మళ్ళీ ఇది 60 అయిపోతుంది. ఇది 60 అయిపోతే మళ్ళీ ఇక్కడ పిల్లలు కావాలి, రీప్రొడక్షన్ కావాలి ఇక్కడ, రైట్? సో ఐడియల్ డెమోగ్రాఫిక్ గ్రూప్ అని అట్లా చెప్పలేం. ఓకే, ఐడియల్ డెమోగ్రాఫిక్ పిరమిడ్ అలాంటి ఏం ఉండదు. ఎవ్రీ కంట్రీ దేర్ హ్యాస్. కానీ మేజర్లీ ఇంపార్టెంట్ ఇక్కడ ఏముందంటే ఈ బల్జ్ ఎక్కువ ఉంటే మంచిది. కానీ ఈ బల్జ్ ఒక కంట్రీకి ఇట్లా కూడా ఉండద్దు. చాలా తక్కువ పిల్లలు చాలా తక్కువ ఉన్నారు. మొత్తం అడల్ట్ పాపులేషన్ అండ్ ఓల్డ్ పీపుల్ లెస్. ఇట్లా కూడా ఉంటే ఈ బల్జ్ ఒక 10-20 yearsలో వీళ్ళందరూ 40లో 45లో వెళ్ళిపోతారు, ఇంకా కష్టమైపోతుంది. ఇట్లా కూడా ఉండద్దు. చాలా తక్కువ చిల్డ్రన్, చాలా తక్కువ ఓల్డ్ అంటే లైట్ తీసుకోండి. ఓకే, చిల్డ్రన్స్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ది ఎకనామిక్ గ్రోత్. ఓకే, బికాస్ దే విల్ ఓన్లీ బికమ్ అడల్ట్. ఇట్లా కూడా ఉండదు. సో దే ఈజ్ ఎ ప్రాపర్ పిరమిడ్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఐడియల్ పిరమిడ్ గ్రూప్ అంట. సో మనది షార్ట్ లివ్డ్ ఉంది. ఓకే, పాపులేషన్ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది. A demographic bonus can be revised only if the government invests in human capital. హ్యూమన్ క్యాపిటల్ అంటే మన మీద
మన మీద డబ్బులు గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకు స్కిల్స్ అవన్నీ ఇచ్చేస్తే దెన్ ఓన్లీ ఈ బల్జ్ ఉంది కదా, ఈ బల్జ్కి మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. తెలంగాణ కెన్ క్యాప్చర్ దిస్ బల్జ్ ఎస్పెషలీ ఇన్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ దోస్ ఎంటరింగ్ ఇన్ టు ద లేబర్ ఫోర్స్. 18 years నుంచి 18 years తర్వాత 19 yearsలో వచ్చిన వాళ్ళకి కూడా స్కిల్స్ ఇవ్వాలి. ఓకే, the people who has dropped from the schools and who have just crossed 18 years, they should also be skilled. లేకపోతే ఖాళీగా గుట్కా పాన్ తీసుకొని తిని వాళ్ళు అటు ఇటు తిరుగుతారు, అమ్మాయిలకు ఏడిపిస్తారు, అవన్నీ చేస్తారు అనమాట. ఓకే, దే విల్ గో టు వెరీ రాంగ్ వే. సో 18 years తర్వాత వీళ్ళకి తొందరగా ఏదో ఒకటి స్కిల్స్ ఇచ్చేసి జాబ్లో చేర్పించాలి. అదర్వైజ్ ఏ లార్జ్ అన్ఎడ్యుకేటెడ్ అన్స్కిల్డ్ అన్హెల్తీ అన్స్కిల్డ్ uneducated, unhealthy, unskilled and underemployment workforce can cause a burden to the society and threatens its stability also. మళ్ళీ గొడవలు, పోలరైజేషన్, రీజనలిజం, కమ్యూనలిజం, ఓకే, ఇవన్నీ స్టార్ట్ చేస్తారన్నమాట. ఓకే, ఖాళీగా ఉంటే అదే కదా, ఏ పార్టీకైనా వాళ్ళు మాటలు వచ్చేసి స్టార్ట్ చేస్తారు. అదే వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉంటే, ఆల్వేస్ రిమెంబర్, ఎవరైనా ఎడ్యుకేటెడ్ పర్సన్ విల్ నెవర్ టాక్ అబౌట్ రీజనలిజం, విల్ నెవర్ టాక్ అబౌట్ కమ్యూనలిజం, విల్ నెవర్ స్ప్రెడ్ హేట్రెడ్ విత్ రెస్పెక్ట్ టు అదర్ రిలీజన్. ఎవరైనా ఎడ్యుకేటెడ్ పర్సన్కి చూడండి, ఆయన ఏమంటాడంటే, అలా అందరూ ఒకటే భయ్ ఏముంది, డెవలప్మెంట్ చేస్తే చాలు కదా, మనకు ఇవన్నీ ఎందుకు అట్లా అంటాడు. అదే అన్ఎడ్యుకేటెడ్ ఉంటే వాళ్ళది మైండ్ మొత్తం బ్రెయిన్ వాష్ చేసేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ అది వాళ్ళు ఏదో హిందూ రాష్ట్ర చేసేయాలి, లేకపోతే ఇస్లాం డామినేషన్ ఉంది, ఓకే, ఇలా వాళ్ళకి నేర్పించేసి ఓకే వాళ్ళకి మొత్తం ఖరాబ్ చేస్తారనమాట. బట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ విల్ నెవర్ డూ దాట్. దే విల్ టాక్ వెరీ సెన్సిబుల్గా మాట్లాడతారు. మళ్ళీ చూద్దాం, లిటరసీ రేట్ స్టార్ట్ చేద్దాం మనది. ఓకే, సో డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఎట్లా ఉంది నేను చెప్పేసిన. నౌ ఇన్ అవర్ సిలబస్లో ఉన్నది, ఓకే, ఇది ఉంది కదా మన దగ్గర ఈ సిలబస్లో లిటరసీ స్టార్ట్ చేద్దాం. అంటే డేటా చూసుకోవాలి కదా. ఎడ్యుకేషన్ లెవెల్స్ అమాంగ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఇన్ తెలంగాణ. ఎడ్యుకేషన్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్. ఎడ్యుకేషన్ సెక్టార్లో మీకు క్వశ్చన్ వస్తే ఇది ఇంట్రొడక్షన్ రాయాలి గ్రూప్ 1 మెయిన్స్లో. ఎడ్యుకేషన్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ డిటర్మైనింగ్ ద ఇంక్రీజ్ ఇన్ ద వర్క్ పార్టిసిపేషన్ రేట్ అండ్ ప్రొడక్టివిటీ. Education helps a person to develop and also bring harmony in the society and stability. Okay, educated people will contribute more to the GDP than the other. అట్లా మనం కొన్ని పాయింట్స్ చెప్పుకొని, however the education levels in working population in Telangana leave much to be desired. ఎంత కావాలి అంత లేదు వర్కింగ్ పాపులేషన్లో. అంటే 18 years to 59 years మధ్యలో వర్కింగ్ పాపులేషన్ ఉంది కదా, వాళ్ళకి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎడ్యుకేషన్ వల్లనే స్కిల్ వస్తుంది, లేకపోతే రాదు, రైట్. సో ఆ పాపులేషన్కి మన స్టేట్లో 18 to 59 years ఉన్న పాపులేషన్కి అంత ఎడ్యుకేషన్ లెవెల్స్ లేవంట. ఓకే, ఎంతమంది ఉన్నారు వర్కింగ్ ఏజ్ పాపులేషన్లో? లిటరేట్స్, చదువుకున్న వాళ్ళు. ఇల్లిటరేట్స్ ఎంతమంది ఉన్నారు? 34%. అప్ టు ప్రైమరీ 7% ఓన్లీ. అప్ టు 10th class 29% ఓన్లీ. ఇంటర్మీడియట్ 10% ఓన్లీ. గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు 14% ఓన్లీ. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎంత? 4% ఓన్లీ. డిప్లొమా చేసిన వాళ్ళు 1% పాలిటెక్నిక్. సో మీరు చూడండి, ఇది ఏదైనా లిటరసీ రేట్సా? ఇలా ఉంటే తెలంగాణ కంట్రీ కూడా ఇట్లానే ఉన్నాయండి. కంట్రీ ఆల్సో హ్యావ్ ది సేమ్ ఇష్యూస్. సో కెన్ యూ సీ దిస్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్. 34% పాపులేషన్ ఇలిటరేట్ అంటే ఇక్కడే విచ్ ఇస్ వెరీ షేమ్ఫుల్ టు సీ దిస్ ఫిగర్స్ ఆల్సో. ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 70 years తర్వాత కూడా మనం ఎడ్యుకేషన్ ఇవ్వకుండా అయిపోయినామన్నమాట. అప్ టు ప్రైమరీ 6th class అంట 7%. సెకండరీ 10th class 29%. వీళ్ళకి జాబ్ దొరుకుతుందా? ఏం దొరకదు. గ్రాడ్యుయేషన్లో జాబ్ దొరుకుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఈ ఇద్దరు, దిస్ 2 are skilled అంతే. దిస్ 2 groups are skills. అంటే వీళ్ళకి జాబ్ దొరుకుతుంది, వీళ్ళకి ఏమీ జాబ్ దొరకదు. ఖాళీగా కూర్చొని మళ్ళీ మొత్తం సొసైటీకి ఖరాబ్ చేస్తారు. నౌ ఎడ్యుకేషన్ చూసేసినాం కదా, మళ్ళీ మనం ఇది చూడాలి. ఎడ్యుకేషన్ మనం చాప్టర్లో చూసేసినాం. నౌ వీ హ్యావ్ టు సీ వాట్? నౌ వీ హ్యావ్ టు సీ అక్యుపేషన్ ఉంది కదా, ఇది చూడాలి మనం. అక్యుపేషన్ చూడాలి. 1 by 1 వీ హ్యావ్ టు కంప్లీట్ ఆల్ ది థింగ్స్ కంప్లీట్ చేయాలి. ప్రిన్సిపల్ అక్యుపేషనల్ అనాలిసిస్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్. డైలీ వేజ్ లేబర్ అంటే లేబర్ అడ్డాలో డైలీ వేజ్ లేబర్స్ 31% ఉన్నారు. అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్లో డైలీ వేజ్ కోటి దగ్గర, అమీర్పేట్ దగ్గర, మా టోలీ చౌకీ దగ్గర, ఓకే, వాళ్ళు ఫ్లైఓవర్ కింద లేకపోతే ఒక జమ అవుతారు మార్నింగ్. ఓకే, మీరు బండిలో వాళ్ళ దగ్గర ఇట్లా వెళ్ళండి, సార్ ఏం కాదు సార్, ఓకే, ఇల్లు పెండింగ్ ఉందా సార్, లేకపోతే దాని డ్రైనేజ్ వర్క్ ఉందా సార్, లేకపోతే ఏముంది సార్ మేము చేస్తాం సార్ అని అంటారు. సి ఇట్ పెయిన్స్ ఎ లాట్ దట్ 40 yearsలో ఉన్నారు వాళ్ళు. 40 years 45 yearsలో ఉంటారు పాపం వాళ్ళు.
లేబర్ అడ్డాలో నిలబడి జాబ్ అడుగుతున్నారు. అంటే గవర్నమెంట్ దగ్గర అంత జనరాసిటీ కూడా లేదు. అలాంటి వాళ్ళకి యూ ఇమాజిన్ యువర్ ఫాదర్ దేర్, మీ ఫాదర్కే చూసుకోండి మీరు. ఓకే, సి ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఫాదర్ చదువుకున్నారు కాబట్టి మంచిగా అయింది, కానీ యూ సీ ఇన్ ఏ హ్యుమానిటీ వేగా చూడండి. మీ ఫాదరే లేబర్ అడ్డాలో వెళ్ళి జాబ్ ఇవ్వండి అని 45 years, అదే 25 years అడుగుతున్నారంటే అర్థమవుతుంది, 30 years అడుగుతున్నారంటే అర్థమవుతుంది, 35 years అడుగుతున్నారంటే అర్థమవుతుంది. కానీ 45 years 50 yearsలో వాళ్ళు లేబర్ అడ్డాలో వెళ్ళి జాబ్ ఇవ్వండి సార్ అని చెప్తే ఎంత బాధ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయినా సరే, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అయినా సరే, అట్లీస్ట్ ఒక ఆ ఏజ్లో అందరికి కావాల్సింది ఏంటండి? ఆ ఏజ్లో అందరికి కావాల్సింది ఒక డిగ్నిటీ కావాలి. రైట్ ఆర్ రాంగ్? ఒక డిగ్నిటీ కావాలి వాళ్ళకి. మీరు ఆ ఏజ్లో 45 years డాడీ పోదాం డాడీ మనం మూవీకి అంటే వద్దు బాబు నువ్వు పో అంటారు. డాడీ సరే పని ఏదైనా తిందామా అంటే వద్దు బాబు నువ్వు పో అంటారు. వాళ్ళకి ఏమీ ఉండదు. వాళ్ళకి ఏం కావాలి ఆ ఏజ్లో? వాళ్ళకి రెస్పెక్ట్ కావాలి. వాళ్ళతో మంచిగా మాట్లాడాలి, వాళ్ళతో రెస్పెక్ట్గా మాట్లాడాలి, వాళ్ళ మాట మనం వినాలి. సో వాళ్ళకి అదే కావాలి. దే ఆర్ నాట్ ఎస్పైరింగ్ ఫర్ ఎనీథింగ్. నో మెటీరియలిస్టిక్ ఎయిమ్స్ ఉండవు వాళ్ళకి. సో ఆ ఏజ్లో ఉన్న తర్వాత వాళ్ళు చౌరస్తాలో నిలబడి జాబ్ పడుతున్నారంటే హౌ షేమ్ఫుల్ ఈస్ దిస్ ఫర్ ద విత్ రిగార్డ్ టు ద పొలిటికల్ లీడర్స్. యూ కెన్ జస్ట్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, డైలీ వెయిట్ లేబర్స్ డైలీ పని చేస్తే డబ్బులు ఇస్తారు, లేకపోతే ఇయ్యరు. ఆ డబ్బులు కూడా సో సపోజ్ మీ దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటే, మీరు ఓకే మినిమం డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటే, మీకు ఏదైనా పనులు ఉంటాయి కదా, మీరు ఏదైనా ఇల్లు పెయింటింగ్ చేసుకుంటున్నారు, లేకపోతే లేబర్ అడ్డా నుంచి ఏదైనా ఇల్లు షిఫ్టింగ్కి చేసుకుంటున్నారు కదా, సో ప్లీజ్ వాళ్ళు 800 900 అట్లా ఆడుతారు, ఇవి ఇచ్చేయండి, ఏం కూడదు. ఒక పిజ్జా తినలేదంటే ఒక మంత్లో అది అయిపోతుంది. కానీ వాళ్ళకి పిలుచుకొని ఇది ఇంత ఉంది చూడండి, ఇది ఖాళీ చేయడానికి ఎంత, లేకపోతే ఇది ఉడవడానికి ఎంత అంటే అమ్మ 800 అవుతుందమ్మా అంటే అంత తీసుకుంటున్నారా మీరు, 400 తీసుకోండి అట్లా చెప్పకండి, ఇచ్చేయండి, ఏం కాదు. ఓకే, అగ్రికల్చర్ లేబర్ 23%. అంటే అగ్రికల్చర్లో ఫార్మర్ ఓనర్ గురించి మాట్లాడలేదు నేను ఇక్కడ. ఫామ్ ల్యాండ్లో పని చేస్తున్న వాళ్ళు ఎంతమంది? 23%. అగ్రికల్చర్లో వాళ్ళ ల్యాండే వాళ్ళే అగ్రికల్చర్ చేసుకుంటున్నారు 11%. 7% డూ నథింగ్ అంట అండి, ఏం చేయరంట. మళ్ళీ ఏం చేస్తారు? ఓకే, అదే కమ్యూనలిజం, పోలరైజేషన్, అమ్మాయిలకి ఏర్పించడం, రోబరీ, థెఫ్ట్, మర్డరు, రేపు ఇవన్నీ చేస్తారు. 4% బీడీ వర్కర్స్లో 4% ఉంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇస్ పే ధ్యాన్ దేనా హై. ఓకే, 4% ఈజ్ దేర్ బీడీ వర్కర్స్. సో గవర్నమెంట్ షుడ్ టేక్ ఇనిషియేటివ్ టు హెల్ప్ దెమ్ అవుట్. 3% ఓలా ఊబర్ డ్రైవర్స్, అట్లాంటి అంటే ఓలా ఊబరే కాదు ఏదైనా డ్రైవర్స్ ఆల్సో. 2% స్మాల్ బిజినెసెస్, చిన్న బిజినెసెస్, హార్డ్వేర్ షాప్ అట్లా ఉంటాయి కదా, కిరాణా షాప్స్ వాళ్ళు. 2% మైగ్రెంటెడ్ లేబర్ ఆర్ దేర్ అండ్ అదర్స్ ఆర్ 17%. సో దిస్ ఈజ్ అవర్ అక్యుపేషనల్ స్ట్రక్చర్ అంటారు. దీనికి ఏమంటారు? అక్యుపేషనల్ స్ట్రక్చర్ ఆఫ్ తెలంగాణ. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే అండి. పర్సన్స్ ప్రెజెంట్లీ ఎంగేజ్ ఇన్ ట్రెడిషనల్ అక్యుపేషన్స్. ట్రెడిషనల్, ఓకే, వాళ్ళది ట్రెడిషన్ ఉంది, వాళ్ళ ఫాదర్ వాళ్ళ 4 fathers అదే చేసిండ్రు, వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. సో వాషర్మెన్ 91% ఆఫ్ వాషర్మెన్ 91% దానిలోనే పని చేస్తున్నారు. టాడీ ట్యాపర్స్ 85%, అంటే షిఫ్టింగ్ లేదు, అంటే వాళ్ళ ఫాదర్స్ ఏం చేసిండ్రు వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. 91% ఫిషర్మెన్స్ హ్యావ్ బికమ్ ఫిషర్మెన్, 85% టాడీ ట్యాపర్స్ హ్యావ్ బికమ్ టాడీ ట్యాపర్స్. వాళ్ళ పిల్లలు కార్పెంటర్స్ అదే అయిండు, వీవర్స్ కూడా అదే అయిండు. లీస్ట్ అంటే పాటరీ చేసిన వాళ్ళు, పాటరీ డిమాండ్ మొత్తం పోయింది కాబట్టి బ్రిటిష్ వల్ల ఇన్ ద ఇండియన్ మోడర్న్ హిస్టరీ స్పెక్ట్రమ్ ఫస్ట్ పేజ్లో మీకు ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ 1857 రివాల్ట్లో సెకండ్ పారాగ్రాఫ్లో ఉంటుంది. హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్. హ్యాండీక్రాఫ్ట్, పాటరీ విల్ కమ్ ఇన్ టు హ్యాండ్తో చేసిన క్రాఫ్ట్ అంటే ఒక వస్తువు. ఓకే, సో ఒకప్పుడు పాటరీది చాలా ఉండింది డిమాండ్. ఓకే, మహారాజా వాళ్ళు పెద్ద సురైలు ఇవన్నీ అలా పెట్టుకున్నారు. ఓకే, సో ఇప్పుడు అలాంటి డిమాండ్ లేదు కాబట్టి పాటరీ ఎవరు కొనట్లేదు కాబట్టి వాళ్ళ పిల్లలు వేరే జాబ్స్కి షిఫ్ట్ అయిపోయారు. ఓన్లీ 11% ఆర్ డూయింగ్ పాటరీ నౌ. బ్రాంజ్ స్మిత్ కూడా ఎవరు బ్రాంజ్ కొనట్లేదు, మొత్తం అలా వచ్చేసింది, స్టీల్ వచ్చేసింది. సో బ్రాంజ్ నోబడీ ఈజ్ యూజింగ్ ఇట్. ఓకే, 5.7% ఉన్నారు. ట్రెడిషనల్గా వాళ్ళ పిల్లలు వేరే జాబ్ చూసుకున్నారన్నమాట. కాబ్లర్స్ కూడా అంతే. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ 15 to 59 years ago ఏజ్ గ్రూప్ బై ప్రిన్సిపల్ అక్యుపేషన్. ఓకే, this is in what number? This is in number. Please remember this.
సన్ రైజ్ సెక్టార్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సన్ రైజ్ సెక్టార్? సన్ రైజ్ సెక్టార్ అంటే ఆ సెక్టార్కి ఇప్పుడు మాత్రం అంత డిమాండ్ అంతా ఏం లేదు. ఓకే, ఈ సెక్టార్ ఇంకా నేసెంట్ స్టేజ్లో ఉంది. ఎక్కడ ఉంది? నేసెంట్ స్టేజ్లో ఉంది, ఇంకా డెవలపింగ్ అవుతుంది. అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా సరే, రోబోటిక్స్ అయినా సరే, నానో టెక్నాలజీ అయినా సరే, ఓకే, అండ్ బిజినెస్ కరెస్పాండెన్స్ అయినా సరే, మీ బిజినెస్కి ఎలా మంచిగా చేయాలి, అడ్వర్టైజ్మెంట్స్ అయినా సరే, మాస్ కమ్యూనికేషన్, ఇవన్నీ ఫ్యూచర్లో చాలా పికప్ అవుతాయి. కానీ ఇప్పుడు మాత్రం ఇది బేబీ స్టెప్స్లో ఉన్నాయి. లేటర్ ఆన్ దే విల్ బీ హ్యావింగ్ మోర్ డిమాండ్. ఓకే, సన్రైజ్ సెక్టార్స్ ఆర్ దో సెక్టార్స్ విచ్ ప్రొవైడ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ఫ్యూచర్. సో ఇప్పుడు మనం వాళ్ళకి మన వర్కింగ్ ఏజ్లో ఉన్న అన్స్కిల్ పాపులేషన్కి మనం స్కిల్ ఇచ్చేస్తే ఫ్యూచర్లో ఈ సెక్టార్ డెవలప్ అయిపోతే ఈ సెక్టార్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. కాబట్టి సో సన్రైజ్ సెక్టార్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఐడెంటిఫై చేయాలి. మన సన్రైజ్ సెక్టార్స్ ఏమేమి ఉన్నాయి ఐడెంటిఫై చేయాలి. సో దే హ్యావ్ ఐడెంటిఫైడ్ దట్ ఫ్యూచర్లో టూరిజంలో చాలా స్కోప్ ఉందంట మన తెలంగాణలో. ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీలో కూడా ఉంది. కన్స్ట్రక్షన్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. ఇన్సూరెన్స్ ఇంకా చాలామంది తీసుకుంటారు. ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ ఇంకా పెరుగుతుంది. లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇంకా వేర్ హౌసింగ్, స్టోరేజ్ ఫెసిలిటీస్ అండ్ ప్యాకేజింగ్, ఇవన్నీ సెక్టార్స్ మన తెలంగాణకి సన్రైజ్. అంటే ఇప్పుడు దీనికి అంతా ఏం డిమాండ్ లేదు, అంతా ఏం ఎలాబరేట్గా ఫ్లోరిష్ అవ్వలేదు. కానీ ఫ్యూచర్లో దిస్ విల్ ఇంక్రీజ్ వెరీ వెరీ మచ్, చాలా ఇంక్రీజ్ అవుతాయి ఇవన్నీ. సో మన అన్స్కిల్ పాపులేషన్కి స్కిల్ సర్టిఫికేషన్స్, స్కిల్ కోర్సెస్ దీనిలో నేర్పించేస్తే ఫ్యూచర్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరికిపోతుంది. Future they will get the employment. The study of the government of Telangana also indicated that demand for labor will decline in sectors such as agriculture lo demand taggutadi. Okay, wood and paper products lo kuda taggutadi endukante digitalization vachesindi kabatti paper evaru vaadట్లేదు. Mining and quarrying kuda taggutadi in the coming years. So wood and paper lo, agriculture lo, mining and quarrying lo ఏదైనా వాళ్ళకి స్కిల్స్ ఇవ్వడం వేస్ట్. దీనిలో ఈ సెక్టార్స్లో వాళ్ళకి స్కిల్స్ ఇచ్చేస్తే ఈ సెక్టార్ లేటర్ ఆన్ ఎలాగైనా డెవలప్ అయిపోయి ఎలాగైనా బెనిఫిట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ సన్రైజ్ సెక్టార్స్. అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఈస్ టు ఎన్హాన్స్ ఎంప్లాయబిలిటీ కోషంట్. ఎంప్లాయబిలిటీ అంటే ఒక స్కిల్ ఉంటే ఇంకొక స్కిల్, అంటే కార్పెంటర్కి ఎలక్ట్రీషియన్ కూడా నేర్పించాలి. ఒక కార్పెంటర్కి ఏసీ ఎట్లా క్లీన్ చేయాలి అది కూడా నేర్పించాలి. సో ఎంప్లాయబిలిటీ అంటే మీ దగ్గర స్కిల్స్ మల్టిప్లై చేయాలి, ఉన్న స్కిల్స్కి ఎన్హాన్స్ చేయాలి, ఇంకా వేరే స్కిల్స్ కూడా ఇవ్వాలి. సో దట్ అక్కడ లేకపోతే ఒక ఫోటోగ్రఫీ చేసుకుంటాడు, ఆ ఫోటోగ్రఫీ లేకపోతే వేరే ఏదైనా చేసుకుంటాడు. ఓకే, అట్లా అనమాట. ఆఫ్ యంగ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ద స్టేట్స్ and enable them to choose multiple avenues as they graduate. Multiple avenues. ఓకే, ఇది కూడా అది కూడా అవన్నీ చేసుకుంటారు. జిమ్ సర్టిఫికేషన్, పీటీ ట్రైనర్స్, ఫిట్నెస్ ఇవన్నీ కూడా ఇస్తే పార్ట్ టైం అది కూడా చేసుకోవచ్చు. వాళ్ళది ఎంప్లాయబిలిటీ కూడా ఎన్హాన్స్ అవుతుంది. టాస్క్ అనేబుల్స్, టాస్క్ వల్ల ఏ కొలాబరేషన్ ఉంటుంది. ఎవరిది? గవర్నమెంట్ వాళ్ళది. ఇంకా పిల్లలకి పాటలు చెప్పడానికి అకాడమీషియా, గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు బేర్ చేస్తారు అవన్నీ కోర్స్ ఇవ్వడానికి, ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి. అకాడమీషియా వాళ్ళకి పాఠాలు చెప్తారు. మళ్ళీ ఇండస్ట్రీకి ఏం కావాలి అలాంటి స్కిల్సే ఇంపార్ట్ చేస్తారు. టు ఎన్హాన్స్ స్కిల్లింగ్. మన దగ్గర ఇక్కడ బాచుపల్లి దగ్గర ఒక టెకంషే అని బోర్వెల్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నాయి. బాచుపల్లి దగ్గర టెకంషే రిమెంబర్ దిస్ పాయింట్. టెకంషే వాళ్ళు గవర్నమెంట్తో కొలాబరేట్ అయిపోయి వాళ్ళు ఒక కోర్స్ లాంచ్ చేసిండు. ఓకే, కోర్స్లో బోర్వెల్కి ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేయాలి, బోర్వెల్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, వాళ్ళకి కావాల్సినవి ట్రైనింగ్ ఇవ్వండి అని గవర్నమెంట్ చెప్తే గవర్నమెంట్ ఆ కోర్స్ లాంచ్ చేసేసి 6 months వాళ్ళకి నేర్పిస్తుంది. ఓకే, అకాడమీషియా వాళ్ళు కూడా నేర్పిస్తున్నారు, ఇంకా వాళ్ళ మేనేజర్స్ కూడా వాళ్ళు వచ్చి నేర్పిస్తున్నారు. ఒకవేళ పిల్లలు అది 6 months నేర్చుకున్న తర్వాత టెకంషే వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు అక్కడ ఇంకా మంచిగా ట్రైన్ చేసుకుని జాబ్ ఇస్తున్నారు. గెటింగ్ మై పాయింట్ హియర్, జాబ్ ఇస్తున్నారు. ఓకే, రీసెర్చ్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ కూడా అమాంగ్ ది యూత్. నాకు మెకానిక్ ఎట్లా అంటే 4-wheeler కార్కి ఇంజన్ ఎట్లా మంచి చేయాలి, కార్లో ఉన్న ఎలక్ట్రానిక్స్, ఓకే, డివిడి ప్లేయర్ రావట్లేదు, ఓకే, అండ్ నాకు ఫ్యూల్ ప్రాపర్ కనిపించట్లేదు, సో అండ్ సెల్ఫ్ స్టార్ట్లో ప్రాబ్లం ఉంది. సో కార్ది నాకు అన్ని ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత
కార్ది నాకు అన్ని ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నేను ఒక హోండా షోరూంలో, నేను ఒక మారుతి సుజుకి షోరూంలో ఒక ఏంటంటే ఒక ఆటోమొబైల్ సర్వీస్ ప్రొవైడర్ అని నేను అక్కడ జాయిన్ అయిపోతా, ఒక ఇంజనీర్ లాగా జాయిన్ అయిపోతా, చిన్న జూనియర్ ఇంజనీర్ లాగా జాయిన్ అయిపోతా. లేకపోతే నేను ఒక షాప్ ఇంటి దగ్గర ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సుజాత్ కార్ వర్క్స్ అని పెట్టుకోవచ్చు. అంటే స్కిల్స్ ఇచ్చేస్తే మనం వేరే వాళ్ళ కోసమైనా పని చేసుకోవచ్చు, లేకపోతే మనది కూడా మనం ఆంట్రప్రీనర్ కూడా అవ్వచ్చు. మళ్ళీ ఆంట్రప్రీనర్ అవ్వడానికి నాకు డబ్బులు కావాలంటే గవర్నమెంట్ నాకు డబ్బులు ఇవ్వాలి. సో ముద్రా స్కీమ్లో నాకు డబ్బులు దొరుకుతాయి. నేను మళ్ళీ ఆ డబ్బులతో 4-5 lakhs రూపీస్ తీసుకొని నేను మంచిగా ఒక షోరూమ్ పెట్టుకొని కార్ వర్క్స్ అని పెట్టుకొని ఏదైనా వస్తే నేను మంచిగా రిపేర్ చేసుకొని ఐ కెన్ సర్వైవ్. ఓకే, రైట్. About 61,769 students are trained by the task and in IT and related areas. Then about 3,200 students have been placed in employment so far. So task is doing its job. National Academy for Construction వాళ్ళు కూడా స్కిల్ డెవలప్మెంట్లో ఉన్నారు అన్నమాట. ఓకే, దెన్ వీఆర్ హ్యావింగ్ మేప్మా. కొన్ని బుక్స్లో 2006 ఉంది, కొన్ని బుక్స్లో 2007 ఉంది. ప్లీజ్ మంచిగా చూసుకోండి. ఓకే, అథెంటిక్ బుక్లో మేప్మా, మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ తీయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఎంప్లాయ్మెంట్ ఇస్తే పావర్టీ ఆటోమేటికలీ పోతుంది. ఓకే, బేసికలీ దిస్ మిషన్ ఈజ్ వర్కింగ్ ఓన్లీ ఇన్ మున్సిపల్ ఏరియాస్, నాట్ ఇన్ ద రూరల్ ఏరియాస్. It is a nodal agency, the apex agency in the municipal areas for implementation of what? Poverty elevation program. పావర్టీ తీయడానికి గవర్నమెంట్ ఎలాంటి స్కీమ్స్, ఎలాంటి ప్రోగ్రామ్స్ తీసుకొస్తుంది, ఆ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ మంచిగా మున్సిపల్ ఏరియాస్లో, జిహెచ్ఎంసీలో, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అక్కడ అందరి దగ్గర ఇంప్లిమెంట్ చేయడానికి ఈ మిషన్, ఈ డిపార్ట్మెంట్ చాలా పని చేస్తుంది. ఓకే, ఇన్ అర్బన్ ఏరియాస్ అండర్ వేరియస్ స్టేట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, అన్ని స్కీమ్స్ వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, ఇన్ ద ప్రెజెంట్ ఇయర్ అరౌండ్ 3,562 unemployed urban youth were provided skill training by them, of which 1,322 were placed. జాబ్ దొరికింది అంటే ఆల్రెడీ ప్లేస్ చేసేసింది అనమాట. ఓకే, నౌ లెట్ us see some growth. డెమోగ్రఫీ ఏంటంటే చూసేసినాం, డెమోగ్రఫీలో పాపులేషన్ గ్రూప్స్ చూసేసినాం, అక్యుపేషనల్ స్ట్రక్చర్ చూసేసినాం, ట్రెడిషనల్ అక్యుపేషన్ చూసేసినాం, ఇంకా స్కిల్స్కి ప్రొవైడ్ ఎవరు చేస్తున్నారు అవన్నీ చూసేసినాం. నౌ వీఆర్ సీయింగ్ వాట్? డెమోగ్రఫిక్ గ్రోత్. ఓకే, పాపులేషన్ ఆఫ్ అవర్ స్టేట్ లాస్ట్ డికేడ్ 2001 నుంచి 2011 the population grew at 3.58% against the national growth of 17.69%. అంటే ఇండియాస్ పాపులేషన్ గ్రోత్ 2001 నుంచి 2011లో 17 ఉంటే మరి 13, సో తక్కువ ఉంది. ఈ స్టేట్మెంట్లో రావచ్చు. ప్లీజ్ మేక్ షూర్ దట్ యు ఆర్ నోయింగ్ ఇట్. అండ్ విత్ రిగార్డ్ టు రూరల్ అర్బన్ ఏరియా గ్రో ఎంత అయింది పాపులేషన్ అంటే 2001లో ఒకవేళ మన పాపులేషన్ 100 crores ఉంటే, 2001లో మన పాపులేషన్ 1 crore ఉంటే 2011 వచ్చేసరికి మన పాపులేషన్ 13%, అంటే 1,13 lakhs అయిందనమాట. 13.58 కదా, అంత అయింది. దిస్ ఈజ్ అవర్ పాపులేషన్ గ్రోత్ రేట్ అకార్డింగ్ టు 2011 సెన్సస్. ఓకే, అదే రూరల్ అండ్ అర్బన్ ఏరియా చూస్తే, ఓకే, సో రూరల్ పాపులేషన్ ఈజ్ 61% అండ్ అర్బన్ పాపులేషన్ 39%. మళ్ళీ రూరల్ పాపులేషన్ 61% ఉంటే ఆబ్వియస్లీ రూరల్ పాపులేషన్లో అమ్మాయిలు కూడా ఎక్కువ ఉన్నారు. సో అక్కడే మదర్ మోర్టాలిటీ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, బికాజ్ రూరల్ ఏరియాస్లో మీకు సొఫెస్టికేటెడ్ పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ ఉండవు. వాళ్ళకి మళ్ళీ అర్బన్ ఏరియాస్కి రావాల్సి వస్తుంది. అర్బన్ ఏరియాస్లో ఎందుకు పెడతారంటే అర్బన్ ఏరియాస్కి రైల్వే స్టేషన్స్ అవన్నీ కనెక్టెడ్ ఉంది కాబట్టి వేరే అన్ని విలేజెస్లో వాళ్ళకి యాక్సెసిబుల్ ఉండాలి కాబట్టి వాళ్ళు అర్బన్ ఏరియాస్లో మంచి పెద్ద హాస్పిటల్స్ పెడతారు. ఓకే, మరి విలేజ్లో ఒకవేళ అట్లానే పెట్టేసి ఏమవుతుందంటే మళ్ళీ ఈ విలేజ్ వాళ్ళకి దొరుకుతుంది, మళ్ళీ ఈ విలేజ్ నుంచి ఈ విలేజ్కి వెళ్ళడానికి, ఈ విలేజ్ నుంచి ఈ విలేజ్కి వెళ్ళడానికి మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. ఎందుకంటే ఇండియాలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఇంకొకటి ఉంది, లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు. ఏ కోణాలో మనకు వెళ్ళాలంటే రైల్వేస్ లేదు, బస్సెస్ లేవు, గవర్నమెంట్ బస్సెస్, గవర్నమెంట్ రైల్వేస్ లేవు. సో లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు. అందుకే ఎవ్రీ బడ్జెట్లో మనం వీఆర్ ఎక్స్టెండింగ్ రైల్వే లైన్ టు 10,000 kilometers ఇలా చెప్తూ ఉంటున్నాం. స్టిల్ వీఆర్ అనేబుల్ టు మేక్ రోడ్స్, స్టిల్ వీఆర్ అనేబుల్ టు కనెక్ట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ విత్ వాట్? ట్రాన్స్పోర్టేషన్. every part of our country with transportation. That is very sorry state of affair అనమాట.
urban development in Telangana has led to the growth of towns within the state. Okay, urban అంటే ఒక విలేజ్ మెల్లగా సెమీ అర్బన్ ఏరియా అవుతుంది, సెమీ అర్బన్ నుంచి అర్బన్ ఏరియా. దోస్ హూ ఆర్ అనేబుల్ టు నో అర్బన్ ఏరియా ఇంకా విలేజ్ అంటే రూరల్ ఏరియాలో అర్బన్ ఏరియాలో డిఫరెన్స్ ఏముంది. ఓకే, దోస్ హూ డోంట్ నో ప్లీజ్ వాచ్ మై ప్రీవియస్ లెక్చర్స్. అక్కడ నేను ఒక ఫుల్ డీటెయిల్గా హాఫ్ అన్ అవర్ డిస్కషన్ చేసిన. రూరల్ ఏరియా స్పెసిఫిక్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, అర్బన్ ఏరియా స్పెసిఫిక్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రూరల్ ఏరియా, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అర్బన్ ఏరియా, అండ్ వై ఇట్ ఈస్ కాల్డ్ సో అర్బన్ ఏరియా, వై ఇట్ ఈస్ కాల్డ్ సో రూరల్ ఏరియా, స్లమ్స్ అంటే ఏంటి, అవన్నీ ప్రాపర్గా డిస్కస్ చేసిన. ప్లీజ్ అది చూసుకోండి సో యూ కెన్ అండర్స్టాండ్. విలేజ్ వెన్ ఇట్ వాంట్స్ టు బికమ్ ఏ టౌన్ ఆర్ సిటీ అండ్ మెగా సిటీ, మళ్ళీ కాస్మోపాలిస్ అంటే విలేజ్ నుంచి సెమీ అర్బన్ అవుతుంది, సెమీ అర్బన్ నుంచి అర్బన్ అవుతుంది, అర్బన్ నుంచి ఇట్ విల్ బికమ్ ఏ సిటీ, టైర్ 2 సిటీ, టైర్ 2, టైర్ 3, టైర్ 2, టైర్ 1, తర్వాత మెట్రోపాలిస్ లైక్ హైదరాబాద్ అవుతుంది అట్లా. సో చాలా విలేజెస్ 82 విలేజెస్ వర్ దేర్, దే ట్రాన్స్ఫర్డ్ ఇంటూ వాట్ 158 విలేజెస్ టౌన్స్ ఉన్నాయి, 82 టౌన్స్ ఉన్నాయి, దే ఇంక్రీజ్ టు వాట్ 158 టౌన్స్. అంటే 82 టౌన్స్ వర్ దేర్ బిఫోర్, అంటే అర్బన్ ఏరియాస్ లాగా ఉన్నాయి. 82 అర్బన్ ఏరియాస్ వర్ దేర్ ఇన్ అవర్ తెలంగాణ, దే ఇంక్రీజ్ టు వాట్ 158. ఇట్స్ ఎ గుడ్ ఇండికేటర్. మనం అర్బనైజేషన్ దగ్గర వెళ్తున్నాం. అర్బనైజేషన్ ఈజ్ నథింగ్ బట్ more and more features of urban areas are present in what slowly coming up in rural areas. Then we call it as what urbanization antam. Okay, as per the government of Telangana, around 30% of total urban population in the state resides in the capital city of the Hyderabad alone. Okay, మన నిజామాబాద్ హెడ్ క్వార్టర్స్, కరీంనగర్ హెడ్ క్వార్టర్స్. సో అర్బన్ ఏరియాస్లో 100% పాపులేషన్ ఉంటే ఎంత ఉంది అర్బన్ ఏరియాస్లో పాపులేషన్? ఆల్రెడీ మనం చూసినాం 39% అర్బన్ పాపులేషన్ ఉంది. అదే 39% పాపులేషన్ ఓకే దిస్ ఈస్ గ్రో అయింది కదా. ఓకే ఫైన్, రూరల్ ఏరియాస్. సో ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్, లిటిల్ బిట్ కరెక్షన్ చేసుకుందాం ఇక్కడ. రూరల్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ 61. అలాగే 100 - 61 అంటే హౌ మచ్ ఇట్ విల్ బి ఆల్మోస్ట్ లైక్ 49%. Okay, 59%, right? 100 - 61, it will be like 39%. 39%, right? So 61% రూరల్ పాపులేషన్ ఉంటే మైనస్ చేస్తే 39% అర్బన్ పాపులేషన్. ఓకే, మళ్ళీ అర్బన్ పాపులేషన్ గ్రోత్ ఇచ్చిండు ఆయన. ఓకే, 39% పాపులేషన్ కూడా ఉంది, 39% గ్రో కూడా అయింది. సో అర్బన్ పాపులేషన్ 39% గ్రో అవ్వడం ఓకే అంటే ఇఫ్ ఇట్ హెస్ గ్రోడ్ ఇట్ మీన్స్ వాట్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ పాపులేషన్ డెన్సిటీ ఇన్ అర్బన్ ఏరియాస్ ఆర్ ఇంక్రీజింగ్. అంటే విలేజ్ నుంచి అర్బన్ ఏరియాస్కి చాలామంది మైగ్రేట్ అయ్యి వస్తున్నారన్నమాట. సో అర్బన్ పాపులేషన్ గ్రో బై 39% అండ్ అర్బన్ పాపులేషన్ ఆల్సో 39%. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్. సో ఆ 39% అర్బన్ పాపులేషన్ లెట్ సపోజ్ అది 100% ఉంటే ఈ 100% అర్బన్ పాపులేషన్లో 30% పాపులేషన్ రిసైడ్ ఇన్ హైదరాబాద్ ఎలోన్. హైదరాబాద్ ఆల్సో ఫిగర్స్ అమాంగ్ ద టాప్ 10 million cities in the terms, top 10 million cities. 10 million plus cities అంటే 1 million and 10 lakh, 1 crore. 1 crore population okay is there in Hyderabad. Okay, not exactly top 10 million cities లో ఉంటుంది. మిలియన్ అంటే 10 lakhs, 1 million is 10 lakhs. So almost around తెలంగాణలో హైదరాబాద్లో 48 lakhs ఉన్నాయి. Means 5 million are there, 5 million. So we are actually 5 million plus city, 5 million plus city. So 48 lakhs according to the government survey, 48 lakhs people reside in Hyderabad alone. Okay, social composition of the population, demography చదువుకుంటున్నాం. డెమోగ్రఫీలో మళ్ళీ కాస్ట్ చదువుకుంటున్నాం. షెడ్యూల్ కాస్ట్ population recorded an increase of 15.0 for the SC increased. Okay, ST increased to 15.04%. SC population 11.61% grow అయింది. Okay, the population of Muslims కొంచెం పెరిగింది 12.4, it increased to 12.7. Okay, during 2001 to 2011 decade లో proportion of Christian population during the same decade also risen from 1.2 to 1.3. Okay, then Christian population is mostly concentrated on in the two districts only, Hyderabad and Rangareddyలోనే Christian population ఎక్కువ ఉందండి. Hyderabad and Rangareddy has maximum Christian population. Please remember this. The proportion of Hindus, all caste, all religions increased, but Hindus declined marginally from 85.9% to 85.1%.
5.9% to 85.1%. It does not mean that population ఎక్కువ లేదు. It generally they are like they are getting married lately. Okay, ఈ మధ్య హిందూస్ ఆర్ గెటింగ్ మ్యారీడ్ లేట్లీ. దే ఆర్ లైక్ గోయింగ్ టు యూఎస్, యూకే అలాంటి చాలా వెళ్తున్నారు, అబ్రాడ్గా వెళ్తున్నారు. సో అది కొంచెం ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి పిల్లలు కూడా లేట్గానే పుడతారు. దట్ ఈస్ ద రీజన్. సోషల్ కాంపోజిషన్ ఆఫ్ పాపులేషన్ as age composition of population and sex ratio. Already I have told about this. Okay. So in Telangana, chinna pillaldi, there has been a decline in the proportion of population. 0 to 4 years వాళ్ళు తగ్గిండ్రు. 2011 కంటే 2012 వచ్చేసరికి వీళ్ళ ఈ ఏజ్లో ఉన్న పాపులేషన్ తగ్గిండ్రు. 5 to 9 years వాళ్ళు కూడా తగ్గిండ్రు. ఓకే, కానీ షేర్ ఆఫ్ వర్కింగ్ పాపులేషన్ ఇంక్రీస్డ్. 15 to 15 years వాళ్ళు అప్పుడు 2011లో ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు 10 years తర్వాత ఎక్కువ అయినరు. ద ప్రపోర్షన్ ఆఫ్ ఎల్డర్లీ పాపులేషన్ ఇన్ తెలంగాణ who are 80-60 years and above, okay, between the two periods 2001 to 2011 in Telangana shows an increase of 7.4% to 9.3%. ఓల్డ్ అవుతున్నారు. ఓల్డ్ ఏజ్ ఇంక్రీజ్ అయింది. ఓల్డ్ ఏజ్ ఇంక్రీజ్ అయితే డిపెండెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మనం ఏమన్నాం, అవర్ బల్జ్ ఈజ్ వెరీ వెరీ షార్ట్ లివ్డ్. అవర్ బల్జ్ ఈజ్ వెరీ వెరీ షార్ట్ లివ్డ్. సో తొందరగా మనం కేటర్ చేయాలి. ద ప్రపోర్షన్ ఆఫ్ ఎల్డర్లీ ఉమెన్ 60 years above, women are more than the male. The increase in elderly population will have lot of implication of our support system, not only in terms of healthcare manchiga cheyali government, because elderly men ki chala they are in the decreasing stage of immunity, decreasing state of physical strength. So government elderly department kuda, elderly hospitals kuda start cheyalani. That is what I always feel. వాళ్ళకి ఎల్డర్లీ హాస్పిటల్స్ ఉండాలండి. సపరేట్ హాస్పిటల్ ఒక్కొక్క అర్బన్ ఏరియాలో ఎల్డర్లీయే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు క్యూలో అంతసేపు నిలబడరు, వాళ్ళకి అంత మెంటాలిటీ ఉండదు, పేషెన్స్ ఉండదు వాళ్ళు. ఓకే, దట్ యూ విల్ ఆల్సో కమ్ అక్రాస్ ద సేమ్ స్టేజ్. దట్ ఈ హ్యూమన్ ప్రాబ్లమ్. ఇట్స్ నాట్ వాళ్ళకి ప్రాబ్లం లేదు, అది హ్యూమన్ ప్రాబ్లం. మనం కూడా అట్లనే చేస్తాం. That is how we behave. So I literally genuinely request the government of Telangana also to at least start making beginning at least to make elderly hospitals. ఏదైనా చిన్న హాస్పిటల్స్ అయినా స్టార్ట్ చేస్తే వాళ్ళు టక వెళ్తారు, తొందరగా కన్సల్టేషన్ చేసుకుంటారు, డయాగ్నోసిస్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. మనం అంటే హాస్పిటల్స్కి అక్కడ ఉండొచ్చు, క్యూలో ఉండొచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. వాళ్ళకి ఇబ్బంది ఎందుకు? ఓకే, ఎలాగైనా మీరు సపరేట్గా చేసేస్తే సపరేట్గా కేటర్ కూడా అయిపోతుంది కదా, స్పెసిఫిసిటీ ఉంటుంది. వాళ్ళు తొందరగా కన్సల్టేషన్ తీసుకొని తొందర ఇంకా లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ షుడ్ లుక్ ఆఫ్టర్ టువర్డ్స్ ది హ్యుమానిటీ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ మెటీరియలిస్టిక్. ఇంక్రీజ్ చేయాలి, హాస్పిటల్స్ ఇంక్రీజ్ చేయాలి, అట్లా కాదు. ఎట్లా ఇంక్రీజ్ చేయాలి, హౌ ఇట్ విల్ బెనిఫిట్, హౌ ఇట్ విల్ గివ్ మెంటల్ పీస్ అండ్ వెల్ బీయింగ్, ఇది ఇంపార్టెంట్. ఓకే, ద సెక్స్ రేషియో ఇన్ తెలంగాణ ఇంక్రీజ్ ఫ్రమ్ 971 to 988 డ్యూరింగ్ ద డికేడ్. ద సెక్స్ రేషియో ఇస్ లోవెస్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ రంగారెడ్డి అండ్ హైదరాబాద్. ఆబ్వియస్లీ జనరలీ మేల్. ఇది ఎందుకంటే హైదరాబాద్లో అమ్మాయిలు తక్కువ ఉన్నారు అట్లా కాదు, హైదరాబాద్లో అమ్మాయిలు ఎక్కువనే ఉన్నారు. కానీ వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు అమ్మాయిలు రారు, అమ్మాయిలు మైగ్రేట్ ఎక్కువ అవ్వరు, అబ్బాయిలు ఎక్కువ మైగ్రేట్ అవుతారు. సో వేరే డిస్ట్రిక్ట్లో వచ్చిన వాళ్ళు, వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు కాబట్టి సెక్స్ రేషియో తక్కువ కనిపిస్తుంది. ఇట్ డస్ నాట్ మీన్ దట్ గర్ల్స్ ఆర్ లెస్ ఇన్ హైదరాబాద్ అండ్ రంగారెడ్డి, బట్ ద మైగ్రేషన్ వల్ల ఏమవుతుందంటే యూ విల్ గెట్ వాట్ లెస్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఓవరాల్గా మీకు కనిపిస్తాయి. లెట్ us continue at we were discussing about the age composition of population of Telangana and the sex ratio. Okay, what is the age composition? Means how much percentage of population is there in each group. Means how many children are there in percentage wise, and how many adults are there in percentage wise, and how many old age people are there in percentage wise. Okay, that is what we are going to see now. మళ్ళీ మనం సెక్స్ రేషియో కూడా ఎంత ఉంది అది చూద్దాం. ఓకే, సో అకార్డింగ్ టు అవర్ ఎకనామిక్ సర్వే, there has been a decline in the proportion of population in the age group of 0 to 4 years and 5 to 9 years. The children in the age group of 0 to 4 years ఇంకా 5 to 9 years, okay, they decrease in numberలో తగ్గిండ్రు. Okay, these two groups. Fine. So you can understand that if these people decreases in number, ఒకవేళ
ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు తక్కువ అయితే మా తెలంగాణలో దెన్ దే విల్ ఓన్లీ బికమ్ అడల్ట్ కదా. దీస్ పీపుల్ విల్ ఓన్లీ బికమ్ అడల్ట్ అండ్ దే విల్ ఓన్లీ ఫార్మ్ అవర్ వర్కింగ్ ఫోర్స్. Okay, if this goes on decreasing this much in our population pyramid, chinnaga aipote, okay, it becomes like this, then what will happen? After some years, you will not see working age population in our state only. Not see working age population in good numbers, in good percentage, meeku kanipichadu. Ante working age population chala takkuva ayipothadi anamata. Working age population takkuva aithe what impacts it will be having, meeku already I have discussed it. Okay, economic growth custom అయిపోతుంది and that age group only physically fit to work. Industrialization కూడా బ్యాక్ సీట్లో వెళ్ళిపోతుంది. All this circle will start. Okay, that's why whatever we discussed before, I told you that in Telangana ఈ demographic dividend ఏదో ఉంది కదా, it is short lived. It is short lived means 15-20 years వరకు ఈ డెమోగ్రాఫిక్ ఏదో అడ్వాంటేజ్ ఉంది మనకు, అది మనం ఓకే, సో యూ కెన్ హ్యావ్ ఇట్. బట్ ఆఫ్టర్ 15-20 years ఈ చిల్డ్రన్ ఏజ్ గ్రూప్ ఇట్లా తక్కువ అవుతూ ఉంటే ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అవర్ స్టేట్ టు సస్టైన్. ఓకే, సో రిమెంబర్ దిస్ పాయింట్. సో దిస్ ఈజ్ ఏ బ్యాడ్ న్యూస్. ఆబ్వియస్లీ ఇది ఒక బ్యాడ్ న్యూసే. ద షేర్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఇంక్రీజ్ డ్యూరింగ్ దిస్ డికేడ్. That is good. That is very good because share of working age population increase means they can move out of the country, they can move out of the state, they can work in industrialization, they can take up hard jobs also. So ikkada manam easy ga economic growth chudochu. Okay. Elderly population 60 years above vallu enta unnaru? They are 7.4%, increased to 9.3%. ఓకే, 7.4% ఉన్నారు 2001లో. 2011 వచ్చేసరికి in 10 years they have grown to 9.3%. Means dependency is increasing. This is also very important concept. Let us learn that. What is the meaning of dependency ratio? Okay, newspapers lo this will always be a part of your reading. Dependency ratio, number of children plus number of old age by total population. This is called as dependency ratio. Okay, obviously ఈ పాపులేషన్ ఇక్కడ చిల్డ్రన్ ఇక్కడ ఓల్డ్ ఏజ్ ఉంటే ద రెస్ట్ పాపులేషన్ ఎవరండి? ద రెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ విల్ బిలాంగ్ టు ఓన్లీ అడల్ట్ ఓన్లీ. ఓకే, సో నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ప్లస్ నెంబర్ ఆఫ్, ఓకే, ఆర్ యూ కెన్ సే దట్ పర్సంటేజ్ కూడా చెప్పొచ్చు. బోత్ ఆర్ సేమ్. పర్సంటేజ్ ఆఫ్ ఇది నెంబర్లో కూడా తీయచ్చు మనం, పర్సంటేజ్లో కూడా. ఓకే, సో ఇఫ్ దిస్ ఇంక్రీజెస్ ది అడల్ట్ మెంబర్, how much he earns, okay, will be sufficient to take care of their needs only, and his savings will be generally less. If my mother and my father are in the above 60 years group and I have 2 children and my wife is, let's suppose, housewife, okay, and I have 2 children, so these 5 members. So as a normal job holder, I have to take care of all their basic necessities. ఆ 5 members basic necessities నేను టేక్ కేర్ చేయాలి. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో యాజ్ ఎ నార్మల్ ఎంప్లాయ్ మై శాలరీ విల్ బీ 40,000-45,000 బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. లెట్ సపోజ్ ఐ మే హ్యావ్ 60,000. ఈ 60,000 కూడా సపోజ్ ఐఎమ్ లివింగ్ ఆల్సో ఇన్ ఎ రెంటెడ్ హోమ్ అనుకోండి. సో అయిపోయినట్టు ఇంకా 60,000-65,000 ఐ కెన్ హార్డ్లీ సేవ్ 10,000-15,000 ఫర్ మై సేవింగ్స్ ఫర్ మై ఇన్కమ్ నుంచి. మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎడ్యుకేషన్, ఇంకా రేషన్, ఎలక్ట్రిసిటీ వెళ్ళిపోతుంది. So 65,000 will also be not sufficient to me in Hyderabad, I am saying. And the same goes in the rural area also. Rural area lo 65,000 salary ever istarandi, ever ivaru. Okay, so there accordingly you will get 25,000, max 25,000 you will get in a rural area as a salary if ekkadaina meeru pani cheste godan lo atla. Okay, that is sufficient to again
you sustain your family. Okay, so you can understand that if the dependency ratio is more in your family, you will hardly save any money. In the same way, if the dependency ratio of our country is also more, okay, కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ అయిపోతుంది, సేవింగ్స్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ తక్కువ అయిపోతుంది. దట్ పర్టిక్యులర్ రిలేషన్ వీ హ్యావ్ ఆల్రెడీ లర్న్డ్, అది మనం చూసేసినాం. ఓకే, దెన్ ద ప్రపోర్షన్ ఆఫ్ ఎల్డర్లీ ఉమెన్ టు హయ్యర్ ఈజ్ హయ్యర్ దాన్ మెన్. ఓల్డ్ ఏజ్ ఉమెన్ చాలా ఉన్నారు, ఓకే, వెన్ కంపేర్ టు మెన్. ఓకే, ఎల్డర్లీ పాపులేషన్ ఇంకా చిల్డ్రన్కి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏముందంటే హెల్త్ ఫెసిలిటీస్ గవర్నమెంట్ చాలా ఇవ్వాలి. ఓకే, దిస్ ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్. ఫైన్, లెట్ us see the sex ratio. Sex ratio increased from 971 to 988. Remember one point, it is greater than, this is greater than India's sex ratio. India sex ratio 940 and కొన్ని బుక్స్లో 943 అట్లా ఇచ్చారు. ఓకే, బట్ there are only two numbers, ఎకనామిక్ సర్వే ఇండియా ఇయర్ బుక్ అండ్ సెన్సస్. సో ఎకనామిక్ సర్వే ఎవ్రీ ఇయర్ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ రావచ్చు మీకు. ఓకే, బట్ సెన్సస్ విల్ కమ్ ఓన్లీ వన్స్ ఇన్ 10 years. ఓకే, సో రిమెంబర్ సెన్సస్ ప్రకారం 940 అండ్ ఎకనామిక్ సర్వే ప్రకారం 943. సో దిస్ మన sex ratio, Telangana sex ratio is better than India's sex ratio. When it comes to districts, the lowest sex ratio you will find in Rangareddy and Hyderabad. And those who are preparing for TSPSC examination or sorry, it is not related to APPSC anyhow. So those who are preparing for TSPSC any examination, first and second మీరు ఎలాగైనా చదవాలి and also read the sex ratio number also. Read the sex ratio number also. Now, while the sex ratio of ST population is 977, remember one point, mana sex ratio enta 988. Ante state sex ratio enta 988. ST sex ratio is how much? 977. So we can say, right, ST sex ratio is less than Telangana state average. Itla manam cheppochu. So this can also come in the form of statement in the examination. Okay, itla statement wise kuda ivvachu, so that మీకు యూ షుడ్ ఆల్సో లర్న్ ఇన్ దిస్ వే. మీరు ఇట్లా కూడా నేర్చుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్స్ రేషియో ఎంత ఉంది నేర్చుకోవాలి. ఈ సెక్స్ రేషియో ఈ తెలంగాణ సెక్స్ రేషియో యావరేజ్ స్టేట్ సెక్స్ రేషియోతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అది కూడా చూసుకోవాలి. ఓకే, కానీ వాట్ ఎవర్ ద సెక్స్ రేషియో ఆఫ్ ఎస్టీ పాపులేషన్ ఈజ్ దేర్ ఇన్ ద ఇయర్ 2011, 2001లో 962 ఉన్నింది. ఓకే, ఇన్ 2001 the sex ratio of ST population is 962. It increased to 977. Good అన్నమాట, బెటర్ అయింది, మంచిగా అయింది. ఓకే, among the minorities, among the religious minorities, సపోజ్ సేమ్ పీరియడ్లో మనం చూస్తే హిందూ సెక్స్ రేషియో కూడా మంచిగా అయింది, 974 to 990. ఓకే, Muslim sex ratio also has gone better, 950 to 969, and Christian sex ratio has also gone better, 1011 to 1033. Sex ratio means, I already told you, number of females by 1000 males. అంటే ఎవ్రీ 1000 males కోసం ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారన్నమాట. ఓకే, ఒకవేళ తక్కువ ఉంటే మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్స్ అవుతున్నాయి ఇక్కడ మన స్టేట్లో. ఓకే, పీపుల్ ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ ఫ్యూటస్ జెండర్. ఓకే, బేబీ మదర్ వూమ్లోనే ఉన్నప్పుడు అది మేలా అది ఫీమేలా కనుక్కొని, ఒకవేళ ఫీమేల్ ఉంటే వాళ్ళు అబార్షన్లు మిస్క్యారేజ్లు ఇవన్నీ చేసుకుంటున్నారు. ఓకే, సో ఫీమేల్ పాపులేషన్ తక్కువ అవుతుంది. అలా ఇఫ్ దట్ ఈస్ ఫిగర్స్ మనకు వస్తే, then we have to understand that female infanticides అవుతున్నాయి అన్నమాట. ఓకే, జెండర్ తెలుసుకుంటున్నారు ముందే, అండ్ దే ఆర్ టేకింగ్ టాబ్లెట్స్ అండ్ దే ఆర్ డ్రాపింగ్ ద బేబీ, దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్. సో దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇండికేటర్ టు నో దట్ ఇంకా సొసైటీలో సన్ ప్రిఫరెన్స్ ఉందా అని మనం చెప్పుకోవచ్చు అట్లా.
ఒకవేళ 1000 మేల్స్కి 1000 ఫీమేల్స్ ఉంటే సొసైటీ మంచిగా ప్రోగ్రెస్ అయింది, సొసైటీ థాట్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఓకే, సొసైటీలో మెన్ అండ్ ఉమెన్కి అందరూ ఈక్వల్గా చూస్తున్నారు, అట్లా అర్థమవుతుంది. ఒకవేళ 1000 మేల్స్కి ఫీమేల్స్ తక్కువ అవుతున్నారంటే సొసైటీ ఇంకా సన్ కోసమే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. ఓకే, ఫీమేల్ ఫ్యూటస్ ఏముంది తెలుసుకొని ఫీమేల్కి అబార్షన్ చేసుకుంటున్నారు, అట్లా అర్థమవుతుంది. సో ఎలాగైనా మనకు అర్థం చేసుకోవడానికి ఏదో ఒకటి ఫార్ములా, ఏదో ఒకటి మెథడ్ కావాలి, కాబట్టి ఇవన్నీ చూసుకుంటారు అన్నమాట. ఓకే, సో రిమెంబర్ దిస్ పాయింట్. రీసెంట్లీ ఇన్ హైదరాబాద్ ఆల్సో డయాగ్నోస్టిక్ క్లినిక్స్ అండి, ఒక గల్లీలో 100 అయిపోయినాయి డయాగ్నోస్టిక్ క్లినిక్స్. ఓకే, అండ్ మదర్ అండ్ ఫర్టిలిటీ రిలేటెడ్ సెంటర్స్ హ్యావ్ బిన్ ఫ్లోరిషింగ్ ఇన్ అవర్ సిటీ. ఒక్కొక్క గల్లీలో ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. చైల్డ్లెస్ కపుల్, ఓకే, పిల్లలు లేని వాళ్ళు, ఓకే, వాళ్ళ కోసం ఫర్టిలిటీ సెంటర్స్ ఎంత ఉన్నాయి అంటే మీరు ఇంకా యూ కెనాట్ ఇమాజిన్. నా ఇంటి దగ్గరే ఒక 5-6 ఉన్నాయి. ఓకే, సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ దీస్ మెనీ ఫర్టిలిటీ సెంటర్స్, దీస్ మెనీ డయాగ్నోస్టిక్ క్లినిక్ వస్తున్నాయి అంటే వాళ్ళకు మనం కొంచెం లంచం ఇచ్చేస్తే, కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చేస్తే వాళ్ళు చెప్పేస్తారు ఫీమేల్ ఉందా వూమ్లో, లేకపోతే మేల్ ఉందా, వాళ్ళదేం పోతుంది. ఓకే, దే విల్ వాళ్ళు ఒక క్లాజ్ రాసుకుంటారు, మీరు ఎవరికి డిస్క్లోజ్ చేయొద్దని రాసుకుంటారు. అండ్ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి డెఫినెట్గా చెప్తారు, వాళ్ళ రిలేటివ్స్కి డెఫినెట్గా చెప్తారు, ఓకే, తెలిసిన వాళ్ళకి డెఫినెట్గా చెప్తారు. మనం కూడా పోతే ఓకే, దే విల్ ఆల్సో గివ్ అస్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ఫీటస్, వెదర్ ఇట్ ఈస్ బేబీ ఆర్ బాయ్. ఓకే, సో హైదరాబాద్లో నిన్న ఏమైందంటే హైదరాబాద్ పోలీస్ అవన్నీ ఇల్లీగల్ అండ్ లైసెన్స్ లేకుండా నడిపిస్తున్నారు అలాంటి క్లినిక్స్కి మొత్తం ఛాపా చేసింది. ఓకే, అండ్ దే హ్యావ్ ఫౌండ్ ఎవ్రీ వన్. సో మన హైదరాబాద్ ఉమెన్ పోలీస్ వాళ్ళు ప్రెగ్నెంట్ మదర్ లాగా వాళ్ళు ఏం చేసిరంటే ఇక్కడ ఒక స్పాంజ్ ఇవన్నీ పెట్టుకొని అలా వెళ్ళి, ఓకే, వాళ్ళు ఇమిటేట్ చేసిండ్రు మేము ప్రెగ్నెంట్ ఉన్నామని. అలా ఇమిటేట్ చేసి మాకు ఇది ఏముంది ఫ్యూటస్ చెప్పండి అని అవన్నీ అట్లా యాక్టింగ్ చేసిండ్రు. ఓకే, దే హ్యావ్ డన్ దిస్ యాక్టింగ్ అండ్ దే ఫౌండ్ దట్ పీపుల్ ఓల్డ్ సిటీలో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓల్డ్ సిటీలో ఇది ర్యాకెట్ బస్ట్ అయిందనమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ఇట్ బస్టెడ్ అండ్ మెజర్స్ వర్ టేకెన్ అగేన్స్ట్ దెమ్. ఫైన్. సో బేసికలీ యూ కెన్ సీ హియర్ నౌ sex ratio has state average sex ratio kuda increase ayindi, ST sex ratio increased, religions Hindu Muslim sex ratio increased. And one more important thing what you have to learn here, ST sex ratio is less than state average. Here 974 to 990. Okay, Hindu sex ratio is greater than Telangana state. Muslim sex ratio is less than Telangana state average, and Christian sex ratio is better than Telangana state average or greater than Telangana state average. Not only greater than Telangana state average, but also it is the only religion, okay, which has crossed the 1000 sex ratio, and this is the only religion among all religion which is having what? Highest sex ratio. Which is having what? Highest sex ratio. Your question will come in the examination in this way. Okay. Among the following religion minorities, which one of them is having highest sex ratio? So the answers will be, they will give like this: Hindus, Parsis, Sikhs, Christians. ఏదైనా ఇవ్వచ్చు, వీళ్ళ పాపులేషన్ లేదు. సో anyhow males are more in this. Your answer is this one. Your answer is Christians. Like that you may get the examination lo itla ravachu, lekapothe sentence ravachu. Okay, the religion minority which is having the highest sex ratio, okay, and also better than Telangana's average and better than India's average also, Telangana state sex ratio is anyhow better than India's sex ratio.
Christian sex ratio in Telangana is better than India ante it is anyhow better than India's sex ratio also. So A plus B is equal to C and B plus C is equal to A and okate kada. Fine. So this is all about sex ratio gurinchi ayipoyindandi. Now we will go ahead with MMR, mother mortality rate. Mother mortality rate. Concepts regarding the concept I have already explained you in my previous lecture. Okay. Remember this point, sex ratio is seen by 1000, whereas mother mortality rate or also called as maternal mortality rate, this is seen by 1 lakh. This is seen by 1 lakh. Number of women dying after delivering the baby in less than 43 days. కొన్ని books లో 45 కూడా ఉంది, but 43 days could be taken as standard. Number of women dying while giving delivery to the baby in less than 43 days. Okay, by 1 lakh. So 1 lakh women pregnant unte ante delivery ki velte, if 1 lakh women go for delivery, then how many are dying? So presently with regard to total country, it is 167. 167 women are dying out of 1 lakh population when they are delivering the baby. The number is too bad for Assam, it is 300, very very bad. And obviously the number is always better for Kerala. With regard to Kerala, exam lo meeku literacy aina sare, education aina sare, health aina sare, okay, human development related edaina indicators unte, always make sure that you are putting Kerala as your answer, because maximum indexes lo, maximum rank lo Kerala always stands 1. Okay, lowest is for 60, Kerala 61. Okay, please remember the number also, number kuda remember cheyali. And Telangana is having 92. We are very happy that we are in the 100, less than 100 list lo unnam anamata. When it comes to Telangana related districts, Adilabad is very high at 152, whereas in Hyderabad MMR is 71. Obviously, where there is education more is there, people generally will prefer to go in that particular, to go to the private hospitals or to go to the government hospitals to deliver the baby. Education ఉన్న దగ్గర డెఫినెట్గా వాళ్ళు ఇంట్లో డెలివరీ మాత్రం చేయరు, వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సరే ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకుంటారు. ఓకే, హైదరాబాద్లో లిటరసీ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి, సో యూ కెన్ సీ దట్ మదర్ మోర్టాలిటీ రేట్ ఈస్ లెస్. వై? బికాస్ ద పీపుల్ ఇన్ హైదరాబాద్ ఆర్ హ్యావింగ్ లిటరసీ రేట్స్ వెరీ హైయెస్ట్ దెన్ అదర్ districts. That's why they prefer to go to institutional delivery. Institutional delivery అంటే ఏదైనా హాస్పిటల్లో డెలివరీ చేయాలి. హాస్పిటల్ డెలివరీకి ఇన్స్టిట్యూషన్ డెలివరీ అంటారు. ఓకే, దిస్ ఈజ్ ఓకే వెన్ 2010 districts ఉన్నప్పుడు దిస్ డేటా. ఓకే, యూ షుడ్ ఆల్సో నో, నేను కొత్త 33 district డేటా కూడా చెప్తాను, మీరు అది కూడా నేర్చుకోండి, ఇది కూడా నేర్చుకోండి. బికాజ్ ఎగ్జామినేషన్లో ఆయన పాత డిస్ట్రిక్ట్ గురించి అడితే మీరు ఇది కూడా యూ కెన్ రైట్ ఇట్. ఓకే, or else if he ask you in the new districts, you can give the new district data also, but make sure that some indicators, some things you are learning, okay, also from the previous districts also, because though districts has been formed in 2016, okay, then later on in 2017, okay, in the economic survey some indicators వాళ్ళు పాత డిస్ట్రిక్ట్ ప్రకారమే ఇచ్చారు, some indicators. It means they have not got the data collection అవ్వలేదేమో, 33 districts ది డేటా కలెక్షన్ అవ్వలేదేమో, అందుకే ఓకే పాత డేటానే యూజ్ చేసిండు అండ్ పాత డిస్ట్రిక్ట్సే వాళ్ళు మెన్షన్ చేసిండు. సో ఎకనామిక్ సర్వేలో దిస్ ఈజ్ ఆల్సో సీన్. ఓకే, సో బేసికలీ యూ ఆల్సో ట్రై టు ఫైండ్ అవుట్ దట్ in the older districts what is the ranks and the newer districts what is the ranks. Okay, ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇవ్వద్దు, న్యూ డిస్ట్రిక్ట్స్కే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి. బట్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఐఎమ్ గివింగ్ యూ ప్లీజ్ స్టడీ ఇన్ ద ర్యాంక్స్ ఆఫ్ ది ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో. ఐఎంఆర్ చూడండి, పర్ 1000. ఓకే, లైవ్ బర్డ్స్ అంటే ఏంటి? లైవ్ బర్డ్స్
Live births means baby delivered has life. Baby delivered has life. Live birth antaru. One more birth is there, that is called as still birth. Still birth means baby STIL. Baby delivered kani baby died ga deliver ayindi. Baby delivered ayindi kani it is dead baby. That babies are called as what? Still birth. Remember this point. Okay. So here we will talk about only live births. We will not talk about still births. Okay. So when it comes to infant mortality rate, number of children's dying less than 1 year by 1,000. 1,000 babies are born. 1,000 babies are born. In that 1,000, how many are dying without completing 1 year? Without celebrating their one birthday, how many are dying? That is called as IMR. If you see all India, it is 41. If you see Chhattisgarh is having the highest infant mortality rates and lowest is Tamil Nadu. And Telangana is also very good. Okay, here 28. Okay, in Telangana, infant mortality rate has come down to 28 from 39. 28 from 39. Okay, under 5 mortality also have come down. Okay, this we have seen in the sample registration system. 2013 లో ఒక సర్వే వచ్చింది. అది సర్వే ఎలాగైనా 2013 అంటే అప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నాం మనం. ఓకే, అకార్డింగ్ టు దట్, ఓకే, sample registration system, the infant mortality rate has come down to 28 from 39. Okay, under 5 mortality rate has come down to 32 from 63. 63 ఉన్నింది, it has come down to 32. Under 5, less than 5 years complete చేస్తున్నారు పిల్లలు and they are dying. Under 5 mortality rate. Okay, and district wise data is still not available. Okay, new data, I am not discussing the 2021 survey because we are in 2022 kada. So I wanted to discuss all of these again. Okay, not exactly again. కొత్త new numbers, ఒకవేళ new numbers economic survey లో మెన్షన్ చేస్తే మనకు ఈజీగా అవుతుంది. ఇఫ్ మెన్షన్ చేయలేదంటే దిస్ ఈజ్ ఓన్లీ లేటెస్ట్ వన్. రిమెంబర్ దిస్ పాయింట్. నౌ లెట్ us see death rate. Number of people means all age group andi or individuals dying per 1,000 population. Every 1,000 population లో అది చిన్న పిల్లలైనా సరే, అడల్ట్ అయినా సరే, ఓల్డ్ ఏజ్ అయినా సరే, every 1,000 population లో how many are dying? Okay, all India 6.7 that rate is. Highest is for Odisha 7.9, lowest is for Delhi 3.8 and Telangana is 6.7. I am very shocked to see that lowest is Delhi because lowest ఇక్కడ ఉన్న పాపులేషన్కి ఓకే డెత్ రేట్ తగ్గిందంటే కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది. ఓకే, ఇక్కడ ఉన్న పొల్యూషన్కి స్టబ్బల్ బర్నింగ్ అవుతుంది పంజాబ్ హర్యానా దగ్గర అండ్ particulate matters 2.5 and 10 small matters in the air. Okay, they are inhaling also, they are getting respiratory problems, but still they are not dying. Okay, I should not say that అలా చెప్పాను, చెప్తే మంచిగా ఉండదు, బట్ స్టిల్ ఒక కోరిలేషన్ అన్నమాట. మనం కాన్సెప్ట్ నేర్చుకుంటున్నప్పుడు యూ షుడ్ నాట్ బి షై. ఓకే, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, మాట్లాడుతున్నప్పుడు యూ క్యాన్ బీ వెరీ మచ్ సెన్సిటివ్ టు అదర్ పీపుల్, but at least while learning the concept you have to be little bit bold enough to accept it. Fine. So please remember all of this. Birth rate means the rate of every 1,000 population how many babies born for every 1,000 population. All India 21, highest Uttar Pradesh 27, lowest Kerala 14.8, Telangana 18. So our birth rate is in control. Less than what? All India. Birth rate, number of babies born per 1,000 population. Okay. Now here you can see 1,000 out of 1,000 population, 10 are dying, death rate.
out of 1,000 population, 10 are born. Nothing but birth rate. Nothing but birth rate. Okay. Cancel. Ante enti? There is no increase in the population. Right or wrong? There is no increase in the population, nor there is a decrease in the population. Not there is a decrease, not there is an increase in the population. This is called as population stabilization అంటారు. Population stabilize గా అయిపోయింది అన్నమాట. This is called as population stabilization. Okay. India and Telangana wants to achieve population stabilization only because ఉన్న రిసోర్సెస్ మన కంట్రీలో అయినా సరే తెలంగాణ అయినా సరే ఒక లిమిటెడ్ రిసోర్సెసే ఉంటాయి ఒక కంట్రీకి. ఓకే, ఆ రిసోర్సెస్కి మనం ఎక్స్ప్లాయిట్ చేసి వాట్ ఎవర్ ద నెసెసిటీస్ ఫుల్ఫిల్ చేస్తున్నాం. that we can do forever only when there is a population stabilization untene. When population stabilization is there, then only the resources could be properly used. Over exploitation avvadu. Okay, then global warming avanni undadu anamata. Okay, population stabilization comes when the death rate equals to birth rate, then population stabilization will come. But that is not the case, no. Okay, death rate 6.1, birth rate chudandi enta undi 21. Death rate 6.1, birth rate 21. So 6 3s are 6 4s are 24. Almost death rate kante birth rate kante death rate 4 times ekku undi. Birth rate is what? 4 times more than, almost approximately 4 times the death rate. So you can see that there is no equalization is there with regard to birth rate and death rate. Okay. So birth rate is more, death rate is less. So there is a more pressure is there on what? Our resources, water aina sare. Okay, government meeda double spend cheyadaniki aa pressure aina sare. So there is much pressure is there on the land of India and also of Telangana. That's why government of India and Telangana wants to achieve population stabilization where birth rate and death rate will become equal. Okay, this is also called as replacement rate antaru. Emantaru? Replacement rate. Okay. రీప్లేస్మెంట్ రేట్ 0 ఉంటే ఓకే, రీప్లేస్మెంట్ రేట్ 1 ఉంటే ఇది కూడా ఓకే, 2 ఉంటే కూడా ఓకే. కానీ రీప్లేస్మెంట్ రేట్ 2 కంటే ఎక్కువ ఉంటే ఇట్ విల్ పుట్ మోర్ ప్రెషర్ ఆన్ ది గవర్నమెంట్. ఓకే, అండ్ ఆల్సో ఆన్ ది రిసోర్సెస్ ఆఫ్ ద కంట్రీ. మళ్ళీ డిఫారెస్టేషన్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఫారెస్ట్ క్లియర్ చేయడం ఈజ్ నాట్ రైట్ వే ఆఫ్ డెవలప్మెంట్. ఇట్స్ నాట్ రైట్ వే ఆఫ్ డెవలప్మెంట్. రిమెంబర్ దిస్ పాయింట్. రీప్లేస్మెంట్ రేట్ ఈజ్ 0. Here the replacement rate is what? How many are dying, that much are born. So 0. Replacement rate 1 means what? Replacement rate 1 means, okay, what I say is the number of people who are dying is 1 and the number of people who are being born is 2. So 1 will go 1. So birth rate still ఎక్కువ ఉంది, no problem. ఇట్లా ఉంటే పర్వాలేదు. అదే ఎవ్రీ 1 డెత్కి 3 ఆర్ బార్న్, 1 విల్ గో, యూ విల్ హ్యావ్ 2. సో గవర్నమెంట్కి ఈ మెథడ్తో తెలుస్తుంది. ఓకే, ఏం తెలుస్తుంది? ఎవ్రీ 1 డెత్కి 1 బర్త్ ఉంటే, లేకపోతే ఎవ్రీ 1 డెత్కి 2 బర్త్ ఎక్కువ ఉంటే, కెన్ వీ సస్టైన్ అవర్ సిటీ, కెన్ వీ సస్టైన్ అవర్ స్టేట్, కెన్ వీ సస్టైన్ అవర్ కంట్రీ? This data will only help government to plan the resources properly. Because see, 1:1, 1:3 అలా ఉంటే కూడా government will understand that okay. ఇప్పుడు now remember this. ఇప్పుడు 2011లో 2021లో okay, 1 birth 1 death, 2 birth, 1 death 2 birth, right? So it means what? 1 birth ekwa. Fine. So 1 birth ekwa unte government allocated around 100 million hectares of land for agricultural purpose. 100 million hectares of land for agriculture government allocated. 2022 lo 1 death 3 births. Okay, means 2 extra births. Okay, so a population needs what? A population needs, first of all, ఎవరైనా పుడితే, if anyone gets born, what is the most important thing that you wanted to give to them? Food and water.
తాగడానికి నీళ్ళు, ఇంకా ఫుడ్. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు ఎన్షూర్ ఆర్ నాట్? ఎస్, బట్టలు, షెల్టర్, ఎలక్ట్రిసిటీ తర్వాత. ద మూమెంట్ ఎనీ పర్సన్ బార్న్, it is the government duty to first of all provide him food security and also water security. This is the most important thing, right? So government ki itla telste ee 100 acres ki government em chestadante, okay, 100 acres 100 million hectares saripodu, endukante every birth ki 2, every death ki 2 new are being born. Okay, 2 new are being born, so we have to increase this agricultural land to 120 million hectares. So government will increase the agriculture area, government will propose new dams, government will try to interlink the rivers. So this is how the planning of the government goes. Okay, if you happen to crack the examination and try to be in the planning lo undali. Okay, one day, okay, I could also serve our state with the help of this planning, I guess. Okay, because this analysis requires lot of efforts. Okay, all these you will not find in the books in the India also. Okay, India lo kuda books lo ivanni rashi undadu. Okay, it depends on the lecturer who wanted to teach you in what way. Okay, fine. So all these things, why I am saying you all of this means, so ఇప్పుడు నేర్చుకున్న కాన్సెప్ట్ కి అప్లికబిలిటీ ఏం ఉంది అది మీకు తెలియాలి కదా. హౌ we are going to apply the concepts, you should know that. That is why I generally go in a application way also, so that your economy should become very rock solid. Then Telangana total fertility rate. Okay, number of, as I've already told you, number of babies born or number of children born to a woman who is in the age group of 14 to 45 years. This age group of women is called as reproductive age group, because ee age group lone they can do the reproduction. 45 years tarvata the woman will reach menopause. Menopause is nothing but releasing of ova ivanni agipotayi. Menstruation cycles, all of this will start after 45 years. So they cannot give rise to babies. Okay, so 14 to 45 years is the reproductive age of the woman. So in this age, okay, on an average, how many babies are born per individual? Per woman, how many babies are born? Okay, in this age group, one woman can have one baby, only one baby they may prefer. Someone will prefer 3 babies, someone will prefer 2 babies. Okay, then what we are going to do? We are going to do that every woman, okay, we are doing the average, sum by total. Sum means number of babies born by total number of women. Then you will get what? You will get a figure called as average. Then we can say, okay, fertility rate is this much, means in this age group minimum, okay, in this age group minimum one woman will minimum give rise to 2 individuals or 1 individuals atla. Point enduku undante, point is there because క్యాల్కులేషన్ చేస్తున్నప్పుడు ఆడ్ నెంబర్ వచ్చేస్తుంది మనకు. ఉమెన్ ఆడ్ నెంబర్లో ఉన్నప్పుడు మనకు ఇలా పాయింట్స్ వచ్చేస్తాయి. ఈవెన్ నెంబర్లో ఉండాలి అని ఇక్కడ రాయలేదు కదా అట్లా. Okay, there is nothing like that, no. So when odd numbers comes, so that's why you will see point, but no need to worry. If 1.7 unte, you can assume that it is 2. Every woman is getting minimum to delivering or giving 2 birth minimum in her reproductive age. Like that you can understand. That is called as what? Total fertility rates. Total fertility rates. Okay. Fine. All India is 1.8. Highest is Hyderabad, Rangareddy, Mahbubnagar. So these 3 districts of our state is having what? Highest total fertility rate. Okay. So when economic survey of 2022 will come, if I find to have, if there is a chapter on this, okay, if there is a chapter on this, then definitely I will give you the new district data also. Don't worry about it. But right now, this is what you are having. Okay, the latest one. Lowest total fertility rate is 1.6 and also 1.6 for Nizamabad. Okay, so they are like not much interested to have more babies, and these 3 districts are like they wanted to have what? More babies, right? Now ikkada oka concept undandi. There is one concept here. If total fertility rate is more, then obviously birth rate will also be more. When birth rate is more, you can understand that resources low, pressure ఎక్కువ. Resources pressure ఎక్కువ. Okay, fine. Then you will see that development will not be the expected development రాదు అందరిలో. Okay,
So basically total fertility rate, as you know, it is calculated between 14 to 45 years. 14 to 45 years. So because of this 14 to 45 years, why sir 14 to 45 years elagaina 18 years varaku according to the Child Marriage Restraint Act, according to Child Marriage Restraint Act, ఆ యాక్ట్ ప్రకారం 18 years కంటే తక్కువ ఉన్న వాళ్ళది పెళ్ళియే ఇల్లీగల్ అని అన్నారు. ఓకే, లెస్ దెన్ 18 years if the girl is getting married, okay, according to the law it is illegal. Okay, according to the law illegal. So why you are calculating? Why you are calculating from 14? Because law only does not allow the individual to get married at 14 only. So why not you are saying 18 to 45 years? 18 to 45 years. Remember one point here. 18 years is a legal age to get married. That is right. But in our country still child marriages are there. Still child marriages are there, my dear students, in our country. Okay. And whenever this happens, whenever a 15-year girl gets married to 20-year boy, 21-year boy, whenever this is happening, if anybody files court, whenever he files a petition in the court that oka child marriage ayindi valla gallilo ante, the court is also koncham soft ga undanimata. This is there properly there. Okay, it is a proven fact. Court is also soft. Court is saying that okay, child marriage అయిపోయింది కదా, ఇప్పుడు అయిపోయింది, ఇంకేం చేయలేము obviously. So 15 years 21 years is there, no? Okay, గవర్నమెంట్ కోర్ట్ ఏం చెప్తుందంటే ఓకే ఇద్దరు ఫ్యామిలీస్ ఓకే అన్నారు, సరే ఇట్స్ ఓకే అని చెప్పేస్తుంది గవర్నమెంట్ కూడా. ఓకే, దే ఆర్ నాట్ వెరీ మచ్ స్ట్రింజెంట్గా లేదు ఈ యాక్ట్ మీద. కోర్ట్ ఈజ్ నాట్ స్ట్రింజెంట్ ఆన్ దిస్ పర్టికులర్ యాక్ట్, నాట్ ది గవర్నమెంట్ ఈజ్ స్ట్రింజెంట్ ఆన్ దిస్ పర్టికులర్ యాక్ట్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ getting married. Now recently ఒక ఏజ్ బిల్ పాస్ అయింది కదా, గర్ల్స్కి 21, బాయ్స్కి కూడా 21 సేమ్ ఉండాలని అన్నారు. ఓకే, చూడండి ఇక్కడ ఒక ఏ బాయ్ అండ్ ఏ గర్ల్, according to the government, according to the law, a boy and the girl are considered to be major once they attain 18 years. Right or wrong? A boy and a girl, once they attain 8 years, they are called as what? Major. Okay, and they will get voting rights also. Voter ID card kuda dortadi vallaki. But remember this, they cannot marry both. According to the new law, they cannot marry till they don't attain 21 years. Until they are major at 18 years, when they are major, they will get some right. They can select their partner, they can have sex with that particular partner. వాళ్ళు లవ్ చేసుకోవచ్చు, వాళ్ళు ఇద్దరు తిరగచ్చు, ఓకే, వాళ్ళు సెక్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అబౌవ్ 18 years, బికాస్ దే ఆర్ కాల్డ్ as మేజర్ అకార్డింగ్ టు ద లా. బట్ ఇక్కడ విచిత్రంగా ఏముందంటే ఒక ఇల్లాజికల్గా ఉంది. ఎలా ఇల్లాజికల్గా ఉందంటే ఈ కొత్త లా 18 years తర్వాత మీరు మేజర్ అంటున్నారు, మేజర్ అన్ని రైట్స్ ఇస్తుంది గవర్నమెంట్. ఓకే, సెక్స్ చేసుకోండి, లవర్స్ లాగా ఉండండి, లివ్-ఇన్లో కూడా ఉండొచ్చు, మీరు లైవ్-ఇన్లో కూడా ఉండొచ్చు రిలేషన్షిప్లో, కానీ పెళ్ళి మాత్రం చేసుకోలేరు. అది ఎట్లా సాధ్యం? అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. 18 years తర్వాత అన్నీ చేసుకోవచ్చు, కానీ పెళ్ళి చేసుకోలేరు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? 18 years తర్వాత 21 years, ఈ 3 yearsలో ఓకే, అమ్మాయితో మంచిగా ఉన్న తర్వాత సెక్స్ చేసి అన్నీ చేసిన తర్వాత 21 years నాకు నువ్వు వద్దంటే అప్పుడు ఏంటి పరిస్థితి? రైట్ ఆర్ రాంగ్? సో ఇక్కడ చూడాల్సింది ఇది ఉంది గవర్నమెంట్కి. 18 years మేజర్ అని అన్నారు, వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, కానీ పెళ్ళి మాత్రం చేసుకోలేరు. హౌ అబ్జర్వ్ ద సెక్షన్ ఈజ్, యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, సొసైటీ పరంగా చాలా డిస్టార్ట్ అయిపోతుంది సొసైటీ. దే ఆర్ టాకింగ్ అబౌట్ ఓకే, వాళ్ళకి చదువు ఎక్కువ రోజులు వస్తుంది, దే కెన్ 21 years వరకు దే కెన్ గో ఫర్ హయ్యర్ స్టడీస్, ఓకే, వాళ్ళది ఎకనామిక్ ఓనర్షిప్ పెరుగుతుంది, దే కెన్ పార్టిసిపేట్ మోర్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఎక్సెట్రా, చాలా చెప్పారు. మెనీ థింగ్స్ దే హ్యావ్ టోల్డ్. బట్ ద థింగ్ ఈజ్ దట్ సొసైటీ ఫ్యాబ్రిక్ ఖరాబ్ అయిపోతుంది మొత్తం. ఓకే, ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. అండ్ 18 years తర్వాత దే కెన్ బీ విత్ ఎనీ వన్, ఓకే, అండ్ దే హ్యావ్ టు సఫర్
వాళ్ళు పారిపోయి కూడా పెళ్లి చేసుకోలేరు, ఇంకా అది కూడా ఇల్లీగల్ అయిపోతుంది 18 years తర్వాత. 20 years పెళ్లి చేసుకుందాం కూడా పారిపోయి కూడా చేసుకోలేరు, ఎందుకంటే నా కోర్టు వాళ్ళకి హెల్ప్ కూడా రాదు. వై? బికాస్ కోర్ట్ విల్ ఆల్సో సే దట్ అరే యాక్ట్లో 21 years ఉంది, మేము రిజిస్టర్ చేయలేమని కోర్ట్ మ్యారేజెస్ కూడా అవ్వవు. మీన్స్ 3 years, if you like someone at 18 years or 19 years or 20 years, you have to suffer harassment of not only the society, you have to suffer harassment and threat of the family peoples of the either side, and godvalu aitayi, at the end murders kuda aitayi. Ivanni jarugutayi. Are you getting my point? So that is why the new age bill ఇంకా పాస్ అయిన తర్వాత కూడా అప్లికేబుల్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే యూ కెన్ బికాస్ ఆఫ్ దాట్ ఈ ప్రాబ్లం వల్ల అది ఒక కమిటీకి, జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించిండు. ఓకే, దిస్ ఇస్ ఏ అనాలిసిస్, వెరీ ఇంపార్టెంట్ అనాలిసిస్, యూ కెన్ అండర్స్టాండ్ బై యువర్ సెల్ఫ్. ఓకే, కొంచెం కరెంట్ అఫైర్స్ లింక్ చేసిన మీకు, ఫైన్. ఓకే, సో టోటల్ ఫర్టిలిటీ రేట్, రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. Now 14 to 45 years. సో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 14 yearsలో మనం వాళ్ళకు పెళ్ళి చేసుకోమని చెప్తే బర్త్ రేట్ చాలా పెరుగుతుంది, బర్త్ రేట్ విల్ ఇంక్రీజ్ లైక్ ఎనీథింగ్. దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ టు గివ్ దిస్ ఇయర్. ఓకే, దెన్ దే హ్యావ్ 18 ఇచ్చారు. 18 ఇచ్చిన తర్వాత కూడా చైల్డ్ మ్యారేజెస్ ఆర్ వెరీ మచ్ ప్రివలెంట్, అండ్ కోర్ట్ ఈజ్ ఆల్సో సాఫ్ట్ ఆన్ ఇట్. Okay, so government intention is okay, a couple, when they give rise to one baby, then oka 2-3 years gap తీసుకొని ఇంకొక baby if they plan, okay, hum do hamare do, like that if they plan, then we will achieve population stabilization అని government అలా ఆలోచించుకుంటుంది. But this is generally not happened in this way. Remember this point. Okay, and government is saying that after 2 babies you can go for sterilization. Sterilization is nothing but okay, fertilization avakunda chuskoవాలి. Okay, fertilization should not be possible in men and women. Okay, sterilization that does not mean removal of ovaries or removal of penis. It does not mean that. Sterilization is nothing but there are some fallopian tubules and vas difference అని కొన్ని parts ఉంటాయి. Okay, కొన్ని tubes ఉంటాయి male and female లో. Okay, fallopian tubules in the female and vas difference in the male. So ఈ tubes కి కట్ చేసేస్తే there won't be fusion of what? Male and female, okay, gametes. Male sperms and female, there won't be any fusion ki aapestaru. Okay, that is called as sterilization, and in technical terms that is called as vasectomy and tubectomy. మీరు చూసుకోండి. సో గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు ఇప్పుడు ఏముందంటే 14 to 45 yearsలో they are reproductive. Let's suppose a couple get married at 20 years. And they will definitely have sex. Okay, one after that they will continuously have that for 10 years or 15 years. So వాళ్ళకి 2 children already they have got. Okay, they have produced 2 children and they are not interested to go for third one, but they cannot stop having sex, right? They cannot stop having sex because that is a need of men and women also. So after 1 and 2 children tarvata, when they are having sex, what is happening? Unplanned pregnancies are happening. They are not interested, but unplanned pregnancies are happening. That's why government vasectomy, tubectomy చేసుకుంటే you will get 10,000 rupees. Okay, for that particular benefit government will give. If you're going for sterilization, you have to just apply for that, you will get an account number. So poor people's ki, okay, so government is generally saying that if you're going for unplanned pregnancies ala అయిపోతున్నాయని అనుకుంటున్నారంటే you can go for this, we'll give you money. Not only that, to stop the unplanned pregnancies, government is also made the condoms available in the ration shops, in the supermarkets, in the medical shops, and condoms adganam kuda has become a very common practice, and it has been very lower price also. It is there, 10 rupees, 15 rupees condoms also you are getting. That is what government is trying to do is, okay, you have to stop the reproduction. If you are interested only for 2, then you have to stop it, but you cannot stop sex. So sex is definitely adi kuda aitadi, because 2 you have got, definitely the possibility of 3 is also there. So if you want to stop it,
okay, you can stop it. So that's why government has introduced what? Vasectomy, tubectomy. Government has introduced what? Giving condoms at very, very cheaper price. Government has also introduced what? Abortion, miscarriage, unplanned pregnancies ki the eye pill, okay, eye dose. అవన్నీ కూడా గవర్నమెంట్ టాబ్లెట్స్ కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్ కూడా మీకు గవర్నమెంట్ మెడికల్ షాప్స్లో దొరుకుతుంది. Okay, eye pill and eye dose also. 150 rupees you will get one. So you can eat it, the woman can have it. If there is a possibility of condom breakage or unintentionally it is sperms are released in the woman, then they can use this eye pill. So all these things, what why government made it very easily available to everyone means to stop unplanned pregnancies. Okay, to stop what? Unplanned pregnancies. Please remember this. Okay, thanks for joining me. Have a nice day ahead. Bye bye, take care, and do spread the all videos, okay, so that everyone will take the benefit of it. Have a nice Good morning to all of you. I hope that you're all doing well. Welcome to T1 Academy. So let us go ahead. Today we are going to see human resources, demographic structure and transition. Demographic dividend means what? In the demographic dividend, what is the sex ratio? What is the fertility rate? What is the mortality rates, latest mortality rates, literacy and occupational structure. So I will discuss definitions of this because it is very important to understand the rest of the lecture. Rest of the lecture ki ardham cheyadaniki